మరలా ప్రభు బలలో పాల్గొను పొందే సమయంలో ఒక చిన్న భాగాన్ని మనం ధ్యానం చేస్తాం. ఒక చిన్న భాగాన్ని మనం ఈ మధ్యాహ్న కాలం ప్రభు బలలో సమీపించే సమయంలో మనము ధ్యానం చేస్తాం. ఒక అద్భుతమైనటువంటి సంగతిని మనం చూడబోతున్నాం. ఎబ్రీ పత్రిక. దేవుడు నీ కొరకు ఏం చేయబోతున్నాడో ఆ విషయాన్ని మనము పరిశీలన చేసుకుంటాం. ఎవరినైతే తన రక్తము ద్వారా కొన్నాడో, విమోచించి పాపదార్శం నుండి తన ప్రజలుగా తన సంఘంలో చేర్చి ఒకరోజు తన రాజ్యములో చేర్చుకోవాలనుకుంటున్నాడో, ఆ ప్రజలమైన మనము అనేక పర్యాయంలో దేవుని మీద నిందలు వేసేవారని ఉన్నాం. ఏం చేస్తున్నాం? దేవుని మీద నిందలు. ఏంటి దేవుని మీద వేసే నిందలు అంటే, ఈ దేవుని నమ్మాము కానీ మాకు ఏం కలిసి రాలేదు, మాకు ఏ విధమైనటువంటి ఆశీర్వాదం లేదు, ఒక రోజు మాకు వెళ్తలేదు, ఒక వారం వెళ్తలేదు, ఒక నెల కూడా మాకు వెళ్తలేదు. కాబట్టి ఇలాంటివి ఒక్కోసారి మనకు తలపు వస్తుంది, ఒక్కోసారి మన ప్రక్కన వారు కూడా అలాంటి ఆలోచన తీసుకొస్తారు. ఒక్కోసారి మనం అంటే ఎక్కువగా ఇష్టపడే ఫ్రెండ్స్, బంధువులు, తల్లిదండ్రులు కూడా ఆ మాటలు వాడతారు. నిజమే కదా, ఈ దేవుని నమ్మటం వల్ల మాకేం కలిసి వచ్చింది? రెండవది, అక్కడికి ప్రార్థన పోయినందువల్ల మాకేం కలిసి వచ్చింది? మూడవది, కలిసి రాకపోగా నష్టం ఎక్కువ వచ్చింది. ఇలాంటి ఆలోచనలు మనకు వస్తాయి, లేదా వేరే వారు ప్రేరేపిస్తారు. కాబట్టి నీ పరిస్థితులు మెరుగుపడాలంటే, నువ్వు బాగుపడాలంటే, నువ్వు బాగా డబ్బు సంపాదించాలంటే, ఉన్నత స్థితిలో ఉండాలంటే నా మాటలు నేను చెప్పినట్టు చెయ్యి. నా మాటలు నేను చెప్పినట్టుగా వెంటనే మనం ఏం చేస్తామంటే, దేవుడు చెప్పినట్టుగా చేయం కానీ మనుషులు చెప్పినట్టుగా అయితే చేస్తాం. ఉదాహరణ చూడండి, ఆ భాగంలోకి వెళ్ళడానికి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఎందుకు ఇలా అయ్యాము, మరి దేవుడు ఏం చెప్తున్నాడు, మనుషులు ఏం చెప్తున్నారు, నేనేం చేస్తున్నాను అనేది ఈ మధ్యాహ్నం మనం పరిశీలన చేస్తాం. ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూడండి. చాలా డీప్ సబ్జెక్ట్ ఇది, చాలా లోతుగా అధ్యయనం చేద్దాం. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్తపడు అని దేవుని చేత హెచ్చరించబడిన ప్రకారం ఈ యాజకుడు పరలోక సంబంధమైన వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయు.
ప్రభువు తల్లి మాటలు మా వెనుకల్లో దీవెనకరంగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు చెప్పినట్టుగా సమస్తము ఏం చేయాలంట? సమస్తమును ఎవరు చేయాలి? ఎవరైతే దేవుడి యందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది బాప్తిసం పొంది సంఘములో చేర్చమని ప్రభు బలలో చేస్తున్నారో వారు దేవుడు చెప్పింది చేయాలంట. మిగతా వారి సంగతి తర్వాత. కనీసం ఎవరు చేయాలా? సంఘములో చేర్చమని ప్రభు బలలో పాల్గొంపులు పొందేవారు చేయాలి. కనీసం అట్లీస్ట్ అంటారు కదా. మరి ఇవి దేవుడు చెప్పినవి చేస్తున్నామా, మనుషులు చెప్పినవి చేస్తున్నామా? దేవుడు చెప్పిన వాటికి సమయాన్ని కేటాయిస్తున్నామా, మనుషులు చెప్పిన దానికి సమయాన్ని కేటాయిస్తున్నామా? దేవుడు చెప్పిన చోటికి ప్రయాణం చేస్తున్నామా, మనుషులు చెప్పిన చోటికి ప్రయాణం చేస్తున్నామా? దేవుడు నీ కొరకు ఏం చేయాలనుకుంటున్నాడు? నువ్వు దేవుని కొరకు చేస్తున్నావా, మనుషుల కొరకు చేస్తున్నావా అనేది ఈరోజు మనము మన జీవితాన్ని మనమే పరిశీలన చేసుకుంటాం. చూడండి, దేవుడు ఏం చెప్పాడు, ఎవరు చెప్పింది చేశారనేది మనం కొంత ముందుకెళ్ళి చూద్దాం. మొదటిది చూస్తే ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనం 5వ వచనం ప్రారంభం నుంచి మనం చూసుకుంటుంటాం. 1-2 ఉదాహరణలు. ఆదికాండం 3వ అధ్యాయము 3వ వచనము మరియు 5వ వచనం. అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి, దానికంటే ముందు చూడండి 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని దేవుడు చెప్పాడు. ఇది చచ్చిపోతామని చెప్పాడా, తినొద్దని చెప్పాడా? ముందు తినొద్దని చెప్పాడు. ఒకవేళ నీవు తొందరపాటు పడి నేను చెప్పింది చేయకుండా కనుక నువ్వు తింటే తిన్న తర్వాత ఏం జరుగుతుందో చెప్పాడు. చచ్చిపోతారు కాబట్టి తినవద్దు అని చెప్పాల్సి వచ్చింది. ఏమని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం బైక్ మీద మనం ప్రయాణం చేస్తూ ఉంటే రోడ్డుకి ప్రక్కన ఒక హెచ్చరిక ఉంటుంది. ఏమని? ప్రమాదం జరిగే స్థలం కనుక నెమ్మదిగా వెళ్ళండి అని ఉంటుంది. లేదంటే యాక్సిడెంట్ జరిగే మలుపు కనుక, మూల కనుక కాస్త హారన్ కొట్టి నెమ్మదిగా వెళ్ళండి అని ఒక హెచ్చరిక ఉంటుంది. అంటే ఎందుకు హెచ్చరిక చేస్తున్నారు? మనం ప్రమాదముకి గురి కాకూడదు, అంతే తప్ప వాళ్ళు హెచ్చరిక చేయాల్సిన అవసరం లేదు. బైబిల్లో దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, మీరు తింటే చచ్చిపోతారని చెప్పట్లా, చచ్చిపోకూడదు కాబట్టి తినొద్దండి అని చెప్పాడు. ఏమని చెప్పాడు? చచ్చిపోకూడదు కాబట్టి తినొద్దండి అని చెప్పాడు. విన్నారా? దేవుడు చెప్పింది విన్నారా? ఇప్పుడు 3వ అధ్యాయం చెప్పండి. 3వ వచనం 5వ వచనం చూడు. అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని
ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. సర్పముతో అనెను. ఇప్పుడు సర్పం ఏం చెప్పిందో నాలుగవచ్చు. అందుకు సర్పము మీరు చావనే చావరు. అసలు మీరు చావనే చావరు. ఏలైనగా మీరు వాటిని దినమున మీ కళ్ళు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉంటారనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారం మంచిదియు కళ్ళకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చారు. అంటే ఇప్పుడు ఎవరు చెప్పింది బాగా ఎక్కింది? ఎక్కువ కష్టం ఎవరు చెప్పిన దాంట్లో ఉంది. ఈరోజు దేవుడు చెప్పింది చాలా సులువుగా ఉంటుంది. దేవుడు చెప్పిన దానికి ఎక్కువ టైం కేటాయించాల్సిన పని లేదు. దేవుడు చెప్పిన దానికి ఎక్కువ ప్రయాణం చేయాల్సిన పని లేదు. దేవుడు చెప్పిన దానికి ఎక్కువ అలసిపోవాల్సిన పని లేదు. దేవుడు చెప్పిన దానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు. చూసారా? అంటే ఎంత సూక్ష్మంలో మోక్షమో దేవుడు చెప్పేది. ఇప్పుడు లోకం చెప్పేది, మనుషులు చెప్పేది క్రైమ్తో కూడింది, సమయంతో కూడింది, పీరియడ్తో, ప్రయాణంతో కూడింది. ఏదానికి ఎక్కువ ఇష్టపడతాం మనం? ఎప్పుడు మనం అవ్వనేరం చేసింది అంటున్నాం, కానీ అవ్వ కంటే ఎక్కువ నేరం మనం చేస్తున్నాం. అవ్వకి ఒకే ఒక రోజు బోధింపబడింది. మనకు వారానికి 3-4 సార్లు బోధింపబడుతుంది. ఇప్పుడు ఎక్కువ తప్పు చేశారు? ఎవరు ఎక్కువ తప్పు చేయడానికి ఇష్టపడుతున్నారు? కాబట్టి అవ్వ కంటే ఘోరమైనటువంటి మరణమునకు, నరకమునకు మనం పాత్రము. చూడండి, నేనైతే మరొకసారి చెప్తాను. అందరూ భక్త సింగ్ గారి గురించి జీవితంలోనే చెప్తారు, తప్పేం కాదు, చెప్పనివ్వండి. కానీ భక్త సింగ్ గారిని కూడా దేవుడు పిలిచాడు. భక్త సింగ్ గారిని చెప్పుకోదగిన అంత చరిత్ర ఉన్నప్పుడు మరి నిన్నెవడు పిలిచాడు సేవకి? దేవుడే కదా. మరి నీ దగ్గర చెప్పుకోవడానికి ఎందుకు లేవు? ఎప్పుడు భక్త సింగ్ గారి గురించి ఎందుకు చెప్పుకుంటావు? అని పిల్లడు అయిపోయింది. నిన్ను పిలిచాడు కాబట్టి నీలో ఉన్నవి కూడా చెప్పుకోవాలి. నన్ను దేవుడు సేవ పిలిస్తే నేనేం చేయాల్సి వచ్చిందో నేను చెప్తాను. నా జీవితం ఏం జరిగిందో. దేవుడి సేవ పిలిచాడు. 4 నెలలు విజయవాడకు ఒంటరిగా వెళ్ళాను. అక్కడ వెళ్ళి కొన్ని లక్షల పత్రికలు తీసుకొని వెళ్ళాను. ఒక 400 రూపాయలకి ఇల్లు అద్దెకు తీసుకున్నాను. యోగ గ్రంథం ధ్యానం చేస్తున్నాను. 40 రోజులు ఉపవాసం ఉన్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు సువార్త ప్రారంభించినప్పుడు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్న తర్వాతనే ఆయన సువార్త ప్రారంభించాడు. కానీ కొంతమంది దాన్ని తప్పుడు బోధిస్తున్నారు. లెంట్ డేస్లో యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు అంటున్నాడు. అది బోధ తప్పు. అలాంటి వాడు ఎవడైనా ఉంటే నా దగ్గర తీసుకురాడు. యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నాక 40 రోజులు ఉపవాసం ఉండి పరిచయం ప్రారంభించడానికి ఉపవాసం ఉన్నాడు. అపవాదిని ఓడించడానికి ఉపవాసం ఉన్నాడు. ఆ తర్వాత శిష్యులకి ఆయన సువార్త పరిచయం చేస్తూ శిష్యులను సంపాదించి సువార్త సేవ చేశాడు తప్ప యేసుక్రీస్తు శిలువ మరణం చెందేటప్పుడు 40 రోజులు ఉపవాసం చేయడు. ఆయన పట్టుకుంది గురువారం, ఆయనకు తీర్పు
తీర్చింది శుక్రవారం, ఆయనను సిలువ వేసింది, మరణించింది, సిలువ వేసింది శనివారం, ఆయన మరణమును సమాధిని గెలిచి లేచింది ఆదివారం. మరి 40 రోజులు ఆడిందేడా? సో చాలా మంది తప్పుడు బోధలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అలా 40 రోజులు ఉపవాసం ఉండి తినడానికి ఏం లేవు. నా దగ్గర 100 రూపాయలు మిగిలింది అంతే, ఇంటికి అడ్వాన్స్ ఇచ్చి ఇవ్వంగా. ఆ 100 రూపాయల్లో ఏం భోజనం చేయాలి మీకు తెలుసా? విజయవాడలో ఒక సెంటర్ ఉంది. ఆ సెంటర్ పేరు కూడా మర్చిపోయి యాక్సిడెంట్ అయిన తర్వాత కోమల విలాస్ సెంటర్ అనమాట. ఆ సెంటర్ పేరు ఏంటి? శ్రీనివాస సెంటర్ దాటి మార్కెట్కి వైపు వెళ్తూ ఉంటే కోమల విలాస్ సెంటర్ వస్తుంది. ఆ సెంటర్లో కటిక పేదవాళ్ళు, ఎవరు కటిక పేదవాళ్ళు, రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు, రెండవది రిక్షా తొక్కే వాళ్ళు, అలాంటి వారి వరకు ఒక హోటల్ ఉంటుంది. అక్కడ భోజనం 6 రూపాయలు. ఎంత భోజనం? ఎంత భోజనం? 6 రూపాయలు. నా దగ్గర 100 రూపాయలు ఉంది. 40 రోజులకి ఎంత అవుతుంది? రోజు 6 రూపాయలు పెట్టి భోజనం చేస్తే చెప్పలేదు. 4 ఆర్లు, 3 ఆర్లు చెప్పండి, 18, అంటే 180 రూపాయలు కావాలి. 30 రోజులు భోజనం చేయాలంటే ఎంత కావాలి? 180 రూపాయలు కావాలి. నా దగ్గర ఎంత ఉంది? 100 రూపాయలు ఉంది. నేనున్న ఊరు ఏరియా నుంచి ఆ కోమల విలాస సెంటర్కి వెళ్ళాలంటే ఆటోకి, బస్సుకి 10 రూపాయలు ఛార్జ్. ఆటో ఎక్కువ నెల కానీ బస్సు అయితే 10 రూపాయలు ఛార్జ్. అంటే ఇప్పుడు నేను పొయ్యి రావడానికి ఎంత ఛార్జ్ పెట్టాలా? 20 రూపాయలు. 20 రూపాయలు అంటే 30 రోజులకి ఎంత ఛార్జీ? లెక్కలు రావా ఏంటండి మీకు? 600 అవుతుంది. 20 రూపాయలు అయితే 30 రోజులకి 3 ఆర్లు, 3 రెంట్లు 6, 2 సున్నాలు, 600 ఛార్జీ కావాలి. భోజనానికి 180 రూపాయలు కావాలి. అంటే కనీసము 800 చిల్లర కావాలి 40 రోజులకి. కాబట్టి నా దగ్గర ఉన్నది 100. అలాగ నడిచి సువార్త పత్రికలు పంచుకుంటే వెళ్ళి ఒక 4-5 రోజులు భోజనం చేశాను. 5 రోజులు అనుకోండి, ఎంత పోయింది? 6-5 రూపాయలు పోయింది. 6-5 30 రూపాయలు పోయింది. సడన్గా ఆ నీరు చల్లనీళ్ళతో స్నానం చేస్తుంటే నాకు జలుబు, జ్వరం కూడా వచ్చింది. 7వ రోజు, 6వ రోజు. దానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే 50 రూపాయలు ఖర్చు అయింది. ఇక ఎంత మిగిలింది నా దగ్గర? 20 రూపాయల్లో నేను 35 రోజులు జీవనం చేయాలి. ఇక అప్పుడు ఏం చేశానంటే, ఇక అక్కడికి వెళ్ళి భోజనం చేయడం మానేసి, ఇప్పుడు 10 రూపాయలకి చిన్న పొడిగి తింటున్నారు కదా, అప్పుడు విజయవాడలో 2 రూపాయలు ఎక్కువ. ఇప్పుడు 10 రూపాయలకి ఇచ్చేప్పుడు అప్పుడు ఎంత ఇస్తున్నారు? 2 రూపాయలకి. రోజు 2 రూపాయల పునుగు తిరిగి రోజుకి 40-45 కిలోమీటర్లు నడిచి పత్రికలు పంచి వచ్చి ఆ పునుగు తిని జీవనం చేసిన దినాలు. ఆ తర్వాత ఇక 2 రూపాయల పునుగు తినడానికి కూడా నా దగ్గర ఏమీ లేవు.
నడుస్తూ ఉంటే చెప్పులు తెగిపోయేది. 34 కిలోమీటర్లు నడిస్తే రోజు చెప్పు కుట్టియాలంటే చెప్పు కుట్టడానికి ₹2. ఆ చెప్పులు ఎలాగైపోయినాయంటే ఇట్లా చూస్తే మెడల దగ్గర కన్నాలు పడిపోయినాయి, చిరిగిపోయినాయి. ఇట్లా చూస్తే ఆ చెప్పులు కుట్టి ఆయన అన్నాడు, చిట్టినగర్ సెంటర్లో ఒక టీ స్టాల్ ముందు యోగు గారు అనే ఒక ఆయన చెప్పులు కుట్టేవాడు. ఇప్పుడు ఉన్నాడో లేడో తెలియదు. రోజు కుట్టిస్తుంటే ఆయన అక్కడే ఉదయం 6 గంటలకల్లా అక్కడ కూర్చునేవాడు. రోజు కుట్టిస్తుంటే అన్నాడు, సార్ దీంట్లో ఏముందని కుట్టియమన్నారు సార్, ఇది కాళ్ళజోడులా లేదు, కళ్ళజోడులాగా కన్నాలు పడిపోయినాయి అన్నాడు. అలా చెప్పులు లేకుండా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే చెప్పులు పడేస్తాయి. ఇంకా ఆయన అట్లా అన్నమానికి నాకు అవమానం అనిపించింది. కుట్టిస్తే కూడా ₹2 పోతుంది. ఆ ₹2 మిగిలితే రాత్రికి పునుగేలు తిని పడుకోవచ్చు కదా అని ఆలోచన చేసి ఆ చెప్పులు పాడేస్తాను. ఇలా నా జీవితంలో దేవుని కొరకై ఎన్నో గంటలు నడిచి పత్రికలు పంచాను, భోజనం లేకుండా. అలా వేదన చెందుతున్న కాలంలో ఏప్రిల్ తర్వాత మళ్ళా మన పిల్లలతో సహా వచ్చాను. ఇప్పుడు నా ఒక్కడికైతే ఎట్టుబట్ట ₹2 సరిపెట్టుకున్న పిల్లలు వచ్చే వారికి కష్టం అయింది. ఇక తినటానికి ఏమీ లేదు. 3 పిల్లలు వేదనతో ఉన్నారు. పత్రికలు మాత్రం ఉన్నాయి. పత్రికలు పంచి ఆపలేదు. మంచినీళ్ళు మాత్రం తాగుతున్నాం. అప్పుడు మినరల్ వాటర్ కాదులేండి, పంపుకు వచ్చే నీళ్ళే. లేదంటే నీళ్లు పెరగడానికి డబ్బులు ఉండేటివి కాదు. కానీ ఏ రోజు పరిచర్య ఆపలేదు. కాళ్ళ నొప్పులు వచ్చినాయని ఆపలేదు, చెప్పులు లేవని ఆపలేదు, భోజనం లేదని ఆపలేదు. అచంచలమైన విశ్వాసంతో అప్పటికి 3-4 రోజులు పిల్లలకు వస్తున్నారు, మాటలు రావట్లా. ఇలా చేతులు ఎత్తేస్తే చేతులు పడిపోతున్నాయి. వాళ్ళు శవాలుగా కనపడుతున్నారు నాకు. ఆ బాధ భరించలేక ఒకరోజు దేవుని పిలుపును ఏర్పాట్లు పక్కన పెట్టి గాంధీనగర్ వరకు నడిచెళ్ళా. ఎంత దూరం? ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. గాంధీనగర్ దాకా నడిచెళ్ళి షార్ట్కట్ వెళ్ళా, తొందరగా వెళ్ళాలని నడిచెళ్ళి ఒక చోట పని మాట్లాడా. అయ్యా పని ఏమన్నా తెప్పిస్తారా, నేను పెయింట్ పని చేస్తాను. మల్లి గారు ఒక ఆర్టిస్టు సరే వేస్తే అనిష్టం, కానీ రేపు పొద్దున్న 6 గంటలకల్లా ఇంటికి రా అన్నారు. ఎన్ని గంటలకి? 6 గంటలకల్లా ఇంటికి రా అంటే సాయంకాలం అంతా పత్రికలు పంచి మరి పని మాట్లాడుకున్నాం. ఇక నడిచి ఇంటికి వచ్చినాను. పొద్దున్నే 5 గంటలకే లేచి చల్లనీళ్ళు స్నానం చేసి, సబ్బుకోలేదు, స్నానం చేసుకుని 6 గంటలకల్లా అక్కడికి నడిచి వెళ్ళాడు. షాప్ తీశాడు, ఆయన పనిచ్చాడు. ఉదయం 6 గంటల నుంచి మన అప్పగించి వెళ్ళిపోయాడు ఆయన. సాయంకాలం 6 గంటల వరకు పనిచేసినాడు. టీ కూడా తాగలేదు. ఏంటిది? నా దగ్గర రూపాయలు లేదు కదా, టీ తాగడానికి డబ్బులు లేదు. ఆయన మంచి ఉదయం రాలేదు, మధ్యాహ్నం రాలేదు, సాయంకాలం రాలేదు. ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే టైంలో వచ్చాడు. నేను అనుకున్నా కదా, ఉదయం నుండి సాయంకాలం వరకు ఇంత పని చేశాను, ఒక 500-1000 ఇస్తానులే అనుకున్నా. ఏమనుకున్నా? ఒక 500-1000 ఇస్తే కాస్త టమాటాలు, కూరగాయలు, 1 కేజీ బియ్యం తీసుకొని వెళ్ళి పిల్లలకి వంట చేసి తృప్తిగా పూట పెట్టొచ్చులే అనే ఆలోచన, పని చేస్తూ సువార్త ప్రకటిద్దామనే ఆలోచన వచ్చింది నాకు. అయితే ఆయన అన్నాడు కదా, మేస్త్రి గారు పని బాగా చేసావు, చాలా పని బాగా చేసావు, నీకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలా, కాంట్రాక్ట్ ఇవ్వాలా, పార్ట్నర్షిప్ ఇవ్వాలా,
లేబర్గా కూలి వాళ్ళ ఆలోచిస్తే కానీ రేపు ఉదయం 6 గంటలకే రాని ఒక టీ తప్పించుకోయి పంపించిన అప్పుడు దాదాపుగా నేను 18 నుంచి 20 వేల రూపాయలు పనిచేసాను ఒక రోజుకి. ఆయన ఏమంటాడంటే నీకు పార్ట్నర్షిప్ ఇవ్వాలా, సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలా, కాంట్రాక్ట్ ఇవ్వాలా, డైలీ వేజ్ లేబర్గా ఇవ్వాలా, ఈ రాత్రికి ఆలోచిస్తే కానీ రేపు పొద్దున రా అన్నాడు. టీ తాగి వెళ్తున్నా, నేను ప్రార్థన చేసుకుంటాను. దేవుడు అన్నాడు, నా కుమారుడా జాషువా, నిన్ను పనికి పిలిచింది ఎవడు? నిన్ను పనికి పిలిచింది ఎవడు? అతను పిలిచాడు నిన్ను పనికి, నేను పిలిచాను ఈ ఊరికి నిన్ను పని కొరకే. ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు వాడు పని చేశావు. ఎంత ఇచ్చాడు నీకు? ఏమని అడిగాడు దేవుడు? ఎంత ఇచ్చాడు? ఎంత చేత పట్టుకున్నావు? ఎంత జోబులో పెట్టుకున్నావు? ఏం తీసుకొని ఇంటికి వెళ్తున్నావు అని దేవుడు అడిగే వరకే రైల్వే వంతెన కాడ మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రభా, నన్ను పనికి పిలిచింది నువ్వు, నేను నీ పని చేయకుండా నా సొంత ఆలోచనతో వాడి దగ్గర 12 గంటలు పనిచేశాను. కానీ వాడు టీ ఒకటే తప్పాడు. నన్ను క్షమించు ప్రభా, సావైన బ్రతికైనా నీ పని కొరకే ఈ రోజు నుంచి తీర్మానం చేసుకుంటా. ఇంకా నేను ఎప్పుడు నాకు ఈ పెయింట్ పని వచ్చని పని కొరకు వెళ్ళను తీర్మానం చేసుకుంటా. తీర్మానం చేసుకొని నడవలేక ఆకలితో 1 గంట నడిచినోని 3 గంటలు పట్టింది నాకు మళ్ళీ తిరిగి ఇంటికి రావడానికి. 1 గంటలో నడిచిపోయినా ఇప్పుడు ఎన్ని గంటలు పట్టింది నాకు? 3 గంటలు పట్టింది. 3 గంటలు పట్టిన తర్వాత ఏడుస్తా ఉన్నా, ప్రభా నేనంటే ఎంతో గంట చేయగలను, అక్కడి నుంచి ఇక్కడ దాకా నడిచి రాగలిగాను, 3 గంటలు పర్లేదు. కానీ ఇంటికి వెళ్తే పిల్లలు ఆకలితో వాళ్ళు చచ్చారు బతకాలని నాకు ఇప్పటికే 3 రోజులు అయింది. వాళ్ళు చచ్చిపోతే నన్ను ఏం చేయమంటావు? పెళ్ళి లేకుండా పిల్లలు లేకుండా ఉండింటే నాకు పర్వాలేదు, ఎట్లా పెట్టుకుంటుంది, ఇప్పుడు ఏం చేయమంటావు అని నేను నేర్చుకుంటా ప్రార్థన చేసుకుంటా వస్తా ఉన్నా. మా అమ్మ నాకు అడ్డం వచ్చింది. ఆమె 5 గంటలు ఎత్తుకుతుందంట. ఓ 10 కేజీలు బియ్యము, ఉప్పు, కారము, చింతపండు, నూనెలు అన్నీ పెట్టుకొని మూటని ఎత్తులు పెట్టుకొని ఎత్తుకుతా ఉందంట. ఒక 100 రూపాయలు డబ్బులు చేతి పెట్టుకో, అయ్యా ఇక్కడ పాస్టర్ గారు వచ్చినాడు, 3 పిల్లలు పాస్టర్ గారు అని అడుగుతుందంట. చర్చే లేదు ఆ ఏరియాలో, చర్చి లేని కాడ 3 పిల్లలు పాస్టర్ గారు అని అడిగితే ఎవడు చెప్తాడు ఆమెకి? ఇక్కడ చర్చే లేదు, పాస్టర్ ఎవరు లేడు అంటున్నారంట. లేదు బాబా, దేవుడు పేరు చెప్పాడు, ఆ పేరు మర్చిపోయినా నాకు పిలవడానికి రావట్లేదు, ఇక్కడేం చూపించాడని ఆమె ఆ వీధులన్నీ తిరిగింది. చర్చి ఉంటేగా పలా చోట చర్చి ఉంది, పాస్టర్ ఇప్పుడు పో అని చెప్పడానికి. మేమే ఒక ఇంట్లో దిగినామని ఆమె ఆటో కింద పడిపోతే ఆటో అబ్బాయి ఆపి ఆటో దగ్గరికి వచ్చి, నేను ఆటో స్టాండ్ అదే, ఇక అక్కడి నుంచి ఇక నేను ఈ మూల మీద షాప్ ఉంది కదా, అంత దూరం మా ఇల్లు ఉంటుంది. ఇక ఆటో కింద పడిపోతే ఆటో పడి దిగి, ఏమైంది మామ, ఏంటి మూటేసుకుని కింద పడుతున్నావు, అది ఇదంటే, అయ్యా జ్వరం అయ్యా, 3 రోజుల నుంచి జ్వరం, 3 రోజుల క్రితము ఇవి ఇచ్చినప్పుడు పాస్టర్ గారికి దేవుడు చెప్పాడు, జ్వరంలో రాలేకపోయినా, ఏమైందో ఏం లేదో కొంచెం తగ్గిందయ్యా, ఈరోజు వచ్చాను, కానీ పాస్టర్ గారు ఎవరు నాకు దొరకట్లేదు. నీకు తెలుసా అయ్యా ఆటో అయినా పాస్టర్ అంటే, ఏళ్ళు చర్చి లేదు, పాస్టర్ లేడంటే, ఏం జరిగిందో చెప్పు అంటే ఆయన నన్ను పిలిచి, అయ్యా ఇట్లా ఈ పెద్ద ఆమెకి ఒక అడ్రస్ కావాలంట, మీకు ఏమైనా తెలుసా అన్నాడు. ఏం అడ్రస్? మేము కొత్తగా వచ్చాం. ఏం అడ్రస్ అంటే ఏమంటుంది, అయ్యా పాస్టర్ పేరు దేవుడు చూపించాడయ్యా, ఆ పేరు పలకడానికి నాకు రావట్లేదు, ఆయన గారు 3 పిల్లలు, ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఇచ్చినామని చెప్పాడయ్యా, జ్వరం ఉండి 3 రోజులు రాలేకపోయినా ఇది 4వ రోజు అయ్యా
పరిస్థితి ఇట్టుందో అని ఇచ్చిపోదామని బరువు నెత్తిన పెట్టుకొని వచ్చాను. అప్పుడు నా కళ్ళ నీళ్ళు ఆగలేక ఏడుస్తున్నా. ఎందుకు ఏడుస్తున్నావు అంటుంది. నువ్వు చెప్పిన పాస్టర్ నేనే. ఏమని చెప్పా? నువ్వు చెప్పిన పాస్టర్ని నేనే. నాకు 3 పిల్లలు ఉన్నారు. ఏళ్ళు ఎవరు పాస్టర్ లేరు. మేము కొత్తగా వచ్చాం. అలాగైతే బాబా ఇవి మీకే ఇచ్చిరమ్మన్నాడు దేవుడు. ఇవి తీసుకున్న నా కొరకు ప్రార్థించలేదు. తీసుకున్న ప్రార్థన చేసిన మూట చేత పట్టుకున్నా. ఇందుకు ఈ పేరేమో వీళ్ళ అడ్రస్ ఏందో తెలుసుకోలేదని అటు తిరిగాను. ఆట వెళ్ళిపోయింది. ఈ ఆటలో ఆమె కూడా వెళ్ళిపోయినట్టు. నిజంగా ఆటలు వెళ్ళిందా లేకపోతే దేవుడి మహిమను నాకైతే అర్థం కాదు. ఈ ఆట లేదు, ఆ కూడా కలప. ఆ రోజు నుండి ఈ రోజు వరకు వస్తున్నట్టుగా ఆధారాలు. ఎందుకని? నా కొరకు దేవుడు సమస్తము చేయగలడు. ఏమని తీర్మానం చేసుకున్నా? ఈ రోజు నుంచి నేను ఇంకెప్పుడు మరలా పెయింట్ పనికి వెళ్ళను ప్రభా. చావైన బ్రతికైనా నీ కొరకే జీవిస్తాను. ఎప్పుడైతే నేను ఆ తీర్మానం చేసుకున్నానో దేవుడు ఆ 10 కేజీల రైసు, ఆ కాయగూరలు, ఆ 100 రూపాయల కానుక, నీ తీర్మానం, నీ కమిట్మెంట్ దేవుడి కొరకు ఉంటే దేవుడు నీ అవసరం తెలుస్తాడు. అందుకే దేవుడు నన్ను లెక్క అడిగాడు. 12 గంటలు వాడు పని చేసి వచ్చావు, అంత టైం అక్కడ గడిపావు, ఏమని ఇచ్చాడు నీకు? ఆ రోజు నుంచి ప్రభా నా పర్సనల్ కొరకు, నా ఆర్థిక అవసరాల కొరకు, నా ఇబ్బందుల కొరకు నేను ఏ ప్రయాణం చేయను, ఎక్కడ పని చేయను. నువ్వేం చెప్తే అదే చేస్తా, నీ పని చేస్తా, ఒక తీర్మానం చేస్తున్నాను. సాతానుడు నన్ను ప్రేరేపించాడు. సాతానుడు దేవుడికి దూరం చేయాలనుకున్నాడు. సాతానుడు భ్రష్టు పట్టించాలనుకున్నాడు. అవ్వ వినింది, బట్ నేను వినలేదు. దేవుని స్వరం విన్నాను. 12 గంటలు పనిచేసావు. అక్కడ పోయి ఏమిచ్చాడని దేవుడు అడిగాడు. నీ టైం ఎక్కడ గడుపుతున్నావో, ఎవరితో గడుపుతున్నావో, ఎందువరకు గడుపుతున్నావో, ఏ ఊరు వెళ్తున్నావో, అది దేవుని కొరకేనా? వచ్చేటప్పుడు ఏం పొందొచ్చాం? వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాం? నా జీవితంలో ఎన్నో అనుభవాలు పెట్టాడు దేవుడు. ఒక్కొక్క అనుభవం ఒక చరిత్ర అవుతుంది. 3 పిల్లలతో చెప్పులు లేని జీవితం, ఎంతో వేదనకరంగా. నానే వాళ్ళు కూడా ఎవరు తెలీదు, అప్పించే వాళ్ళు కూడా ఎవరు లేరు. మీకు తెలుసా? పిల్లలవి వస్తువులు అమ్మి ఇంటద్దె మాత్రమే కట్టాం, తినడానికి కాదు. ఇంటద్దె కట్టాం, ఇంటద్దె మాత్రమే కట్టాం, పిల్లల వస్తువులు అమ్మేసి. కాబట్టి దేవుడు సమస్తము చేయగలడు. దేవుడు మన మీద ఆధారపడితే, దేవుడి వైపు చూస్తే. కానీ అవ్వ చెదిరిపోయింది. లోకస్తుల మాట వినింది, సాతాను మాట వినింది, సర్వం మాట వినింది, అన్ని పోగొట్టుకున్నారు. దైవ ప్రత్యక్షత పోయింది. నేను దేవుని కొరకే ఇంకా చిన్నవాడిగా 7 ఏళ్ళు 8 ఏళ్ళు నా వయసు ఉన్నప్పుడే 4-5 కిలోమీటర్లు దేవుడి మందిరానికి వెళ్ళేవాడిని. 4-5 కిలోమీటర్లు మా ఇంటికి మందిరానికి. మా వీధిలో కూడా మందిరాలు ఉన్నాయి. కానీ నాకు ఈ సహవాసం కావాలి, ఎప్పుడూ సహవాసం కావాలి, ఈ వాక్యం కావాలి. కొత్త నిబంధనలు చేత పట్టుకొని పరిగెత్తేవాడిని. మా ఇంట్లో ఎవరు చెప్పాలా ప్రార్థనకి వెళ్ళాలి. దేవుని కొరకు నువ్వు వెచ్చించే సమయం, దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టే సమయం, దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు. నేను పెయింట్ పని చేస్తున్నప్పుడు తమిళనాడు, కర్ణాటక, ఏపీ ఉమ్మడి రాష్ట్రాలు ఒకటిగా ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు తిరిగాను.
కానీ ఇప్పుడు సేవకు వచ్చిన తర్వాత దేవుని పని కొరకే 45 గంటలు ప్రయాణం చేసే అవకాశం వచ్చింది. నా పని కొరకు నేను తిరగలేదు, దేవుని పని కొరకు. ఒకసారి నేను ఢిల్లీ వెళ్ళాను. ఒక దురాత్మ చేతబడి శక్తితో పీడింపబడుతున్న వ్యక్తికి ప్రార్థన చేయడానికి నేను ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. నా ప్రయాణం 45 గంటలు పట్టింది. పోవటానికి తిరిగి రావడానికి అయితే 48 గంటలకు వచ్చింది ట్రైన్. దాదాపు 93 గంటలు ప్రయాణం చేసిన అక్కడ పావు గంట ఉన్నా. చేతవుతుందా? ఢిల్లీలో పావు గంట మాత్రమే ఉన్నా నేను. పావు గంటలో పని పూర్తయిపోయింది. దేవుని కొరకు, దేవుని పని కొరకు మనం ఎక్కువ ప్రయాణాలు చేస్తున్నామా, లేక కుటుంబం కొరకు, మన అవసరాల కొరకు ఎక్కువ ప్రయాణాలు చేస్తున్నామా? నీ కమిట్మెంట్ని బట్టి దేవుని నేను ఆశీర్వదించాలనుకుంటా. ఎవరి కొరకు ఎక్కువ ప్రయాణం చేస్తున్నాం? దేని కొరకు ఎక్కువ ప్రయాణం చేస్తున్నాం? అసలు దేవుని సన్నది ఎవరైనా గడుపుతున్నామా? దేవునితో సహవాసం చేస్తున్నామా? ఇంకా నేరాలోపక ఏమవుతాం? మన చేతులు ఖాళీ చేయబడతాయి. కానీ దేవునితో గడిపితే ఖాళీ చేతులు కూడా నింపబడతాయి. ఎప్పుడు నా జోబి ఖాళీ ఉండదు, కానీ దేవుడి నా అవసరం తెలుస్తాడు. దేవుడి నా అవసరం తెలుస్తాడు. నేను ఒకసారి చర్చలకి రావాలి, బండి తీసుకొని బయలుదేరినా. నా జోబులో డబ్బులు లేవు. 10 రూపాయలు పెడితే టీ తాగుతాం, టీ కూడా డబ్బులు లేవు. బండిలో ఉదయం పెట్రోల్ కొట్టించిన, తిరిగిన ఒక 35-40 కిలోమీటర్లు తిరిగిన, ఇంకా బండి పెట్రోల్ ఒక 20 కిలోమీటర్లు వస్తుందేమో. విజయవాడ నుండి ఇబ్రహీంపట్నం దాటిన, అంటే 18-19 కిలోమీటర్లు అయింది పెట్రోల్ అయింది. ఒక ఆయన వచ్చినాడు, కొంచెం తోసుకుంటూ వస్తున్న ముందుకి. ఒక ఆయన చూస్తాడు, సార్ కూర్చోండి, కాలేస్తాను. ఏమన్నాడు? కూర్చోండి, కాలేస్తాను. కూర్చొని కాలేస్తా అంటే వదిలేండి సార్, వెళ్ళండి అన్నా. ఎందుకని? పెట్రోల్ బంక్ కాడికి కాలేస్తాడు. దాని తర్వాత పెట్రోల్కి డబ్బులు లేవు కదా. సరే సార్, ఇక్కడే కదా, నేను వెళ్తలేండి, మీరు వెళ్ళండి అంటే ఆయన కర్లేదు సార్, వేస్తలే కాలు అన్నాడు. సరే, ఆయన ఎందుకు మొహమాట, ముస్లిం పైపెంచి ఆయన ఎందుకు ఆయన మొహమాట పెట్టడం అని నేను ఇంకా సరే సార్ అన్నా. పెట్రోల్ బంకు బయటికి వేయమన్నా. సరే మీరు వెళ్ళండి సార్, నేను తిప్పుకొని పోతున్నా. లేదు, బంకులే పోనీ అన్నాడు. యువతల నుంచి అవతల రోడ్లో బంకు ఉంది. కాలేజ్ లోపల పోయి ఎక్కడికి వెళ్ళాలి సార్ మీరు అన్నాడు. నేను చర్చలకు వెళ్ళాలా లెక్కేసాడు. 350 కిలోమీటర్లు దాదాపు. సో చర్చలకు వెళ్ళాలంటే ఇప్పుడు ఎంత 7 లీటర్లు. ఆయన ఉన్నాడు, సార్ ఈ బండ్లో 7 లీటర్లు కొట్టండి అన్నాడు. 7 లీటర్లు కొట్టించినాడు. కొట్టించిన తర్వాత ఏం కార్డు అది? స్పై చెప్పి. ఎందుకు సార్ అంటే, ఇక్కడ తీసుకొచ్చింది నేను. ఆయన ఏమంటున్నాడు? ఇక్కడ తీసుకొచ్చింది నేను. కాబట్టి ఛాయ్ తాగడానికి పిలిస్తే ఛాయ్కి డబ్బు పైసలు ఎవడు ఇవ్వాలా? పిలిచినోడు ఇవ్వాలా. నాష్టం చేయడానికి పిలిస్తే పైసలు ఎవడు ఇవ్వాలా? నాష్టం చేయడానికి పిలిచినోడే ఇవ్వాలా. పెట్రోల్ పంప్ కాడికి తీసుకొచ్చింది నేనే కాబట్టి ఇప్పుడు పెట్రోల్ ఎవరికి పైసలు ఎవడు ఇవ్వాలా? నేను ఇవ్వాలా. మీరు ఆగండి అన్నా. నా దగ్గర ఉంటున్నా లేవు అసలు. మీరు ఆగండి, నేను ఇస్తానని ఇచ్చి 700 ఇచ్చేసిన తర్వాత ఎదురుగా టీ స్టాల్ ఉంటే అక్కడికి వచ్చి, సార్ నేను కొంచెం తోసినట్టున్నారు, దారం వేసి కాస్త మంచిలు దాదామని మంచినీళ్ళు ఇప్పించి ఒక ఫుల్ బాటిల్ కెళ్ళి బాటిల్ కొనిచ్చి తాగిన తర్వాత ఆయన కూడా టీ తాగి, సార్ నాకు కొంచెం పని అర్జెంటుగా వెళ్ళాలి, ఏమనుకోద్దండి వెళ్ళొస్తాను. అర్థమవుతుందా?
ఇలా నా ప్రయాణాల కొరకే దేవుడు ఎవరెవరినో వాడుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలు పడుతుంది నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు. కాబట్టి అద్భుతం ఏంటంటే ఒక నెలలో మన ఈ మధ్యనే ఇక నా దగ్గర ఏం లేవు. సడన్గా మహానుభావుడు పుణ్యవాడు అంకుల్ అమౌంట్ వచ్చింది కానీ నీ ఫోన్పేకి ఏంది అది 22,000 కొట్టేస్తా. అసలు ఆ డబ్బు వస్తుంది నాకు తెలియనే, సడన్గా జరిగిపోయింది అది. అలా నేనేమంటున్నానంటే దేవుడు మన కొరకై సమస్తము చేయగలడు. కానీ దేవుడు చేస్తాడని మనం నమ్మట్లేదు. దేవుడు చేస్తాడని మనం నమ్మట్లేదు. దేవుని మీద నమ్మకం ఉంచాం, మనుషుల వైపు నమ్మకాలు బాగా ఉంచుతాం. ఎవడు ఏం చెప్పినా చేస్తాం, కానీ దేవుడు చెప్పింది చెయ్యం. ఒకసారి చూడండి 7వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం అలా 6వ వచనం. ఆ 300 మందిని ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి 3 గుంపులు అంటే ఒక్కొక్క గుంపుకి 100 మంది 3 గుంపులుగా చేసి బోరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతి వాడి చేతికిచ్చి వారితో ఇట్లను నన్ను చూచి నేను చేయనట్లు మీరు కూడా అంతే. గొప్ప విజయం వచ్చింది అక్కడ. గిద్యోను చెప్తున్నాడు, గిద్యోను అధికారపూర్వకంగా చెప్పలా, ఆ ప్రణాళిక జరగటానికి దేవుడు చెప్పాడు. గిద్యోను అంటున్నాడు, నన్ను చూడండి, నేను చేసినట్లు మీరు చేయండి. ఈనాడు విశ్వాసులైన వారు సేవకుని వైపు చూడాలి. ఈ సేవకుని కుటుంబం ఏ పాటది, ఇతని ఖర్చులు ఎంతవరకు ఉంటాయి, ఇతని పిల్లల చదువు ఎంత ఉంటుంది, మన మందిరంలో ఎంత కానుక వస్తుంది, మనం ఎంత ఇస్తున్నాము, మరి ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాడు? ఇలా అధ్యయనం చేయాలి, అప్పుడు మనం విజయాన్ని పొందుతాం. ఇక్కడ గిద్యోను విజయం పొందాడు. భయంతో దాక్కున్న గిద్యోను 6వ అధ్యాయం 13వ వచనంలో 12వ వచనంలో దాక్కున్నాడు. 7వ అధ్యాయంలో విజయం ఎలా వచ్చింది? ఎన్నో కొరతలు, ఎన్నో అవసరతలు, ఎంతో భయము, వేదన కలిగిన వాడు ఉన్నాడు గిద్యోను. 6వ అధ్యాయం 12వ వచనంలో దేవుని దూత మాట్లాడుతుంది, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. అతనితో అనగా గిద్యోను అంటున్నాడు, నా ఏలినవాడ యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఈ గానుగ చాటున గోధుమలు దున్నబట్టుకుంటున్న ఈ బ్రతికెందుకు వచ్చింది నాకు అంటున్నాడు. దేవుడు తోడైన సంగతి గిద్యోనుకు తెలియదు. దేవుడు తన అవసరం తీరుస్తున్న సంగతి గిద్యోనుకు తెలీదు. గిద్యోను పరాక్రమవంతుడని గిద్యోనుకి తెలీదు. బిక్కులాడుతా ప్రాణ భయంతో దిక్కు తోచని స్థితిలో దాక్కున్నాడంట. బిక్కుబిక్కము ఎవడొస్తాడో ఎవడు చంపుతాడని అర్థమవుతుందా? కానీ గిద్యోను పరాక్రమవంతుడన్న సంగతి గిద్యోనికి తెలియదు. అక్కడున్న ప్రజలందరి అవసరత గిద్యోను తీరుస్తారని గిద్యోనికి తెలియదు. అందుకే నేనేమంటున్నానంటే, సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడితే నీ ప్రతి అవసరము తీర్చగలడు. నీ సమయము దేవుని కొరకు కేటాయిస్తే, దేవుని పాదాల దగ్గర గడిపితే, కొన్ని సందర్భాల్లో ఎవరైనా కానికిస్తారంటే కూడా నాకు సిగ్గనిపిస్తుంది, వద్దులేండి అనిపిస్తుంది నాకు. అయినా వాళ్ళు కొంచెం మొహమాట పడతారు, తీసుకోండి వాళ్ళని ఇబ్బంది పెట్టలేక తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. డైరెక్ట్గా నా మనసు అయితే వద్దనిపిస్తుంది.
ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, నీ ప్రతి అవసరం తీర్చడానికి దేవుడు నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మీద ఆధారపడతాడు. మనుషుల వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు చూస్తూ ఉంటే మన జీవితం అంతా అటే ఉంటుంది. ఇక ఒక్కసారి దేవుడి కొరకు నిలబడి చూడండి, నీ అవసరం దేవుడు తీర్చడం ప్రారంభిస్తాడు. ఇక ప్రతిసారి దేవుడి మీద ఆధారపడ్డానికి అలవాటు చేస్తున్నాం. ఈరోజు ఎన్నో తారీఖు? 28. 1వ తారీఖు 4,000 కట్టాలి. 4వ తారీఖు 4,000 కట్టాలి. 8వ తారీఖు లింగానికి 4,500 కట్టాలి. అంటే కనీసము ఈ 10 రోజుల్లో ఎంత కావాలి? నాకు అవసరం ఉంది 12,000 చిల్లర అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోవడానికి చెప్తున్నాను. గిద్దెని ఏమంటాడు? నన్ను చూసి నేను చేసినట్టు మీరు చేయండి. దేవునితో గడపడానికి అందరినీ పక్కన పెట్టాలనిపిస్తున్నాను. భార్య, పిల్లలు, కుటుంబము ఇంకెప్పుడొద్దు. ముందు నేను దేవునితో గడపాలి. నా అవసరం ఎక్కడి నుంచి తీర్చుకోవాలనుకుంటా? నేను పక్షులు ఎక్కడి నుంచి తీర్చుకుంటే తెలుసా వాటి అవసరాలు? రండి, బైబిల్లో ఉన్న మాట చదువుతాం. 27వ వచనం అనుకుంటాం. 104వ కీర్తన చదవండి. 104వ కీర్తనలో మనం పక్షులమా దేవుని పిల్లలమా? 27వ వచనం 104వ కీర్తనలో. అంటే అవి కూడా దేవుని మీద ఆధారపడుతున్నాయి. మరి మనం ఎందుకు ఆధారపడట్లేదు? తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొను. నీవు గుప్పిళ్ళు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. గుప్పిళ్ళు విప్పుతాడు దేవుడు. పక్షులకి, జీవరాశులకున్న జ్ఞానం దేవుని పోలికలో ఉండి ఆత్మను కలిగి బాప్తిసం పొంది దేవుని కుమారుడుగా, కుమార్తెగా చేయబడి ఎందుకు మనం దేవుని మీద ఆధారపడడం లేదు? ఒక ఆయన అన్నాడు నాతో, మాస్టర్ గారు, మీరు ఇంత నీట్గా డ్రెస్ వేసుకొని తిరిగితే ఎవడిస్తాడండి 50-100? మీరు నన్ను ఏం చేయమంటావు అన్నా. నాలాగా ఇలాగా ప్యాంటు చినిగిపోయి, చొక్కా చినిగిపోయి, పాత బైబిల్ ఇటువైపు ఆదికాండం లేకుండా, అటువైపు ఎబ్రి పత్రిక వరకు లేకుండా ఇట్లాంటి బైబిల్ చేత పట్టుకొని నేనేం చేయాలంట? వేద పాత్రను చూసి ఇస్తాడంట. ఏం చేస్తాడంటే, నేను రోజుకి ఈ డ్రెస్ వేసుకోవడం వలన రోజు 5,000 లేకుండా ఇంటికి వెళ్ళను అంటున్నాడు ఆయన. ఎంత తీసుకెళ్తాడు రోజు? 5,000. ఇప్పుడు నెలకు ఎంత అవుతుంది? కాబట్టి ఇప్పుడు 40 సంవత్సరాల్లో నేను ఇలా సేవ చేస్తూ 2 అపార్ట్మెంట్ కొన్నాడంట. హైదరాబాద్లో ఒకటి, విజయవాడలో ఒకటి. కానీ ఎలా కనబడుతున్నాడు? ఆ చినిగిపోయిన ప్యాంటు, ఆ చినిగిపోయిన చొక్కా, ఆ చినిగిపోయిన బైబిల్ ఎలాగొస్తాయి కదా నీకంటే? ఏముంది? శిలువ గుర్తున్న ఇంటికల్లా పోతా, వాక్యం ఉన్న ఇంటికల్లా పోతా. పోయి ఏం చేస్తారంట? ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నిన్నేమని పిలవాలా? నేను అన్నా, పాస్టర్ గారు అన్నాడు. ఎవరు చెప్పాను నువ్వు పాస్టర్? నువ్వు బిచ్చగాడివి అన్నా. ఎవడు చెప్పాడయ్యా నువ్వు పాస్టర్ అని? నువ్వు బిచ్చగాడివి, బిచ్చం ఎత్తుకుంటున్నావు ఇల్లు తిరిగి. చర్చ్ ఉందా నీకు? సంఘం ఉందా?
చర్చి లేకపోయినా కనీసం సంగమం ఉందా? ఎక్కడైనా ఆరాధన జరుపుతున్నావా? ఏం లేదంట. మరి ఇప్పుడు బిజ్జిగాడు కాకపోతే సేవ పెట్టాను. అట్లాంటి సేవ నాకు అవసరం లేదు. అట్లాంటి సేవ చేయడానికి కాదు నన్ను దేవుడు పిలిచింది. బిజ్జిగాడిలా ఉండడానికి కాదు నన్ను దేవుడు పిలిచింది. ఎమ్మెల్యే కుమారుడు ఎలాంటి డ్రెస్ వేసుకుంటాడు? దేవుని కుమారుడు, దేవుని సేవకు నేను ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి? ఇది నా కాన్సెప్ట్. బిచ్చగాళ్ళ సేవ నేను చేయలేను. కొంపలంట తిరిగే సేవ నేను చేయలేను. కాబట్టి ఇక్కడ గమనించండి, నాకు సేవలో ఈ 33 సంవత్సరాల కాలంలో ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు లేరు ఒక్కరు కూడా. ఎందుకని? పరిచయస్తులు కూడా లేరు. నా సేవ కటిక పేదవాళ్ళు ఉన్నారు, పూట గడవని వాళ్ళు ఉన్నారు, తినడానికి లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మంచినీళ్ళు ఇస్తే తాగుతారు, వాళ్ళు ఏదైనా పెడితే తింటారు, 4 రోజులు పెట్టిన తింటారు తృప్తిగా. ఎందుకు ఇట్లా అలవాటు దేవుడు నాకు అట్లాంటి మనసు ఇచ్చాడు. కటిక పేదవాళ్ళతో సహవాసం. కాబట్టి దేవుడు నాకు నేర్పిన విధానం. వాళ్ళ అవసరత అక్కర ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, బాధలో ఉంటే, సంఘానికి దూరం అయితే వాళ్ళ గురించి తెలుసుకొని కనపడి ప్రార్థన చేసి కొన్ని మాటలు చెప్పుకుంటాం. ఇలాంటి ఆలోచన ఉంటుంది నాకు. చర్చికి వచ్చే వాళ్ళని రావద్దండి అని చెప్పే ఆలోచన ఉంటుంది. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన విధానం లేదు. అందుకే నేనేం చెప్తున్నానంటే, దేవుడు నాకు ఇచ్చే సొమ్ములో 80% దేవుడి కొరకు ఖర్చు పెడుతున్నాను. దేవుడి పని కొరకు. ఎంత శాతం? 80%. దశమ భాగం ఇవ్వడానికి ఎంతమంది వేదన చెందుతారో. దేవుడి సేవకుడై ఉండి 80% దేవుడి పని కొరకై ఎంతైనా ఛార్జ్ పెట్టుకొని వెళ్తాం. ఒకసారి, చాలాసార్లు ఉన్నాయనుకో, ఒకసారి బాగా గుర్తుంది చెప్తాను. ఒకసారి నేను కర్ణాటక వెళ్ళాను. ఒక అబ్బాయికి బాగాలేదంటే ఫోన్ చేసి ఒకసారి రండన్న ప్రార్థన చేసి వెళ్తారు అంటే కర్ణాటక వెళ్ళాను. కర్ణాటక వెళ్తే ఒక్క ఛార్జీకే నా దగ్గర డబ్బులు ఉన్నాయి. ప్రార్థన చేసుకుని బయలుదేరి వెళ్ళాను. అది కూడా ఆర్డినరీ బస్సులు ఎక్కాను. ఛార్జీకి లేవు అని చెప్పి ట్రైన్ కూడా ఎక్కాను. ఇక అయిపోతున్నాయి, భోజనానికి టీ కాఫీ కూడా లేవని ట్రైన్కి వెళ్ళి అక్కడ దిగితే ఆయన వచ్చి తీసుకెళ్ళాడు. భార్య ఊరెళ్ళిందంట. 30 రూపాయలు 40 రూపాయలు ఫ్రైడ్ రైస్ పెట్టేస్తే తినేసేవాడిని. ఒక హోటల్ తీసుకెళ్ళాడు. హోటల్లో 150 రూపాయలు 200 భోజనం అయింది. తిన్నాడు, ఆయన కూడా తిన్నాడు, నేను తిన్నా. ఇల్లుకి తీసుకెళ్ళొచ్చుగా. లాడ్జ్ బుక్ చేశాడు. ఏసీ గదిలో రాత్రి పడుకున్నందువల్ల వాళ్ళ పేస్ట్, బ్రష్, సబ్బు అన్నీ కూడా ఇచ్చాడు. ఎవరికి ఎంతమంది ఉంటే అమ్మిస్తారంట. స్నానం చేసినాం, టిఫిన్ చేసినాను. రోడ్డు మీద వచ్చి వదిలేసి అన్న నాకు ఆఫీస్కి టైం అయిందని వదిలేసి వెళ్ళిపోయినాడు. అతని దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో కూడా నాకైతే తెలియదు. ఇక ఆ రోడ్డు మీదనే ఉన్నాను. బండి దింపినాడు, ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోయినాడు. ఇక అంతే. నా దగ్గర ఛార్జీ కూడా లేదు. ఇక ప్రార్థన చేసుకుని 35-40 కిలోమీటర్లు నడిచాను ఆ రోజు. 40 కిలోమీటర్లు నడిచిన తర్వాత నా వల్ల కావట్లా, ఆకలి వేస్తుంది, చొక్కా తడిచిపోయింది, చెమట కారిపోతుంది. పగలు కదా, 9 గంటలు వదిలేసిపోయినాడు. ఒక చోట కూర్చున్నాక ప్రార్థన చేసుకుంటున్నాను. ఒక ఆయన వచ్చాడు. ప్రైజ్ లార్డ్ అండి అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు.
మ్యారేజ్ నాడు అని చెప్పి ఈరోజు నాది పుట్టినరోజు సార్, ఆఫీస్కి వెళ్తున్నా, మా పాస్టర్ గారు ఊర్లో లేడు, ప్రార్థన చేయించుకోవాలనుకున్నా, ఎవరు దొరకలేదు, నా కోసం ప్రార్థన చేస్తారా అన్నారు. కర్ణాటకలో తెలుగుడు దొరికాడు. అమ్మయ్య, ఆయన దగ్గర టిఫిన్ 2 పూరి కట్టించుకున్నాడు. ఆఫీస్కి వెళ్తున్నాడు. ఆయన కూడా వాటర్ బాటిల్ కొనుక్కున్నాడు. కవర్లు ఉన్నాయి. ఆడవాడికి వెళ్తూ ప్రార్థన చేసుకుని ఒక కవర్ చేతిలో పెట్టాడు. ఈ కవర్ కూడా చేతికి కనిపించాడు. ఇది కూడా మీరే పెట్టుకోండి సార్ అన్నారు. ఆ చెట్టు కిందనే ఆ కవర్ ఓపెన్ చేసి మంచినీళ్ళు తాగి కవర్ తీస్తే 750 రూపాయలు ఉంది. ఏమి ఒక్క వాటర్ తాగలేదు, టీ తాగలేదు. ట్రైన్కి వస్తే ఖచ్చితంగా 750 రూపాయలు విజయవాడ చేయాలి. ఇక్కడి నుంచి మళ్ళీ బస్ స్టాండ్ నుంచి ఇంటికి పోవడానికి కూడా ఏమి చేత అవుతుందా? సేవకులకి అన్ని గంటలు ప్రయాణం చేసి కేరళ పోయి ఈ రోజుకి చెప్పలేదు ఆడికి. ఆవిడ కూడా ఈ రోజు వరకు అడగలేదు. ఇది నా సేవ. నా సేవ ఎట్లా ఉండదు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు దేవుని మీద ఆధారపడాలి. దేవుని పని కొరకై ప్రయాణం చేయాలి. నీ భార్య పిల్లల్ని దేవుని పని కొరకై పక్కన పెట్టాలి. తల్లిదండ్రిని కానీ కుటుంబాన్ని కానీ దానికి విలువ లెక్క కట్టి దేవుడు వసూలు చేసి నీకు ఇస్తాడు. భౌతిక సంబంధమైన దాని కొరకు, వ్యక్తిగతమైన దాని కొరకు మనం ఎంత గడుపుతున్నామో, దేవుని కొరకు ఎంత గడిపేవాళ్ళు లెక్క అడిగితే ఏం చేస్తాం? ఆయన అడుగుతాడు, నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవడు? నీకు ఆవిష్కారం ఇచ్చింది ఎవడు? నీకు శరీరం ఇచ్చింది ఎవడు? నీకు మాట ఇచ్చింది ఎవడు? నా కోసం ఏమన్నా ఖర్చు పెట్టేవాళ్ళు ఏం చెప్తావు? నాకు భయం. అందుకనే ఎక్కువ దేవుని పని కొరకే గడుపుతా. ఎక్కువ టైం. ఇక్కడ ఏమంటాడంటే, నన్ను చూడండి, నేను చేసినట్టు మీరు చేయండి. అందుకే నేనేమన్నంటే, ఒక్క వ్యక్తిని కూడా దేవుని కొరకు సిద్ధపరచాలని ఆలోచన నాకు లేదు. ఎందుకని ఇలాంటి సైకాలజీతో ఎవరు ఉండరు. కాబట్టి నాకు ఆ ఆలోచన కూడా పోయింది. ఒక్క వ్యక్తి, నేను ప్రభా ఈ పద్ధతిలో నీ కొరకు నేను సిద్ధపరుస్తాను. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు మానేసుకున్నా. ఆ ప్రార్థన చేయట్లా. నీ చిత్తం ఏదో ప్రభా అది జరిగించు. ఎందుకంటే అలాంటి వ్యక్తులు నాకు ఎవరు దొరకట్లేదు. నీతో ఉంటాను, నీతో తింటాను, నువ్వు పడుకున్న చోటే పడుకుంటా, నువ్వు వెళ్ళే చోటనే వెళ్తా. రూతు చెప్పినట్టుగా నయోమితో నాతో చెప్పేవాళ్ళు ఎవరు తగల్లా ఈ 33 ఏళ్ళలో. అన్నా, నువ్వు తింటే తింటా, నువ్వు పడితే పడుతా, నువ్వు ప్రయాణం చేస్తే చేస్తా, నువ్వు వాక్యం చెప్తే వింటా, నువ్వు ప్రార్థన చేస్తే వింటా, నీతో పాటు పరిచయకు వస్తాను అనే వ్యక్తి, వాడి ఆనుమత్యము అలాంటి వ్యక్తులు నాకు ఉంటారని నేను ఊహించట్లేదు. ఎందుకంటే అలాంటి ప్రత్యక్షత రావాలంటే ఇప్పుడు ఇక్కడ గిద్యోను చెప్పినట్టు వినాలి. నన్ను చూసి నేను చేసినట్టు మీరు చేయండి. నేను అలా చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే చేసేవాళ్ళు లేరు కాబట్టి. వాటి ప్రేమైన వారులాగా దేవుడైతే నీ కొరకు అన్నీ చేయాలనుకుంటున్నాడు. నువ్వు నిలబడితేగా ఇది కనపడదు. నువ్వు అనుభవిస్తేగా నీకు తెలిసేవి. దేవుడు ఇన్వాల్వ్ అయ్యి నీ కొరకు ఒక అద్భుతం చేయాలన్నది నువ్వు నిలబడితే చేయగలవు. నువ్వు దేవుడి కొరకు ప్రభా ఒక అద్భుతం చేయనైనా ఈరోజు నాకు ఏమీ లేదంటే చేస్తావు. నువ్వే ప్లాన్ చేసుకున్నందుకు 100 ఆలోచన పెట్టుకున్నావు అనుకో, దేవుడితో పని ఏముంది? నీ సావు నువ్వు సావుకో, నువ్వు ఎంతైనా తిప్పలు పడో తిరిగిపో అంటాడు ఆయన. అంతే. ప్రతిదానికి ప్రభా ఈరోజు నేను బయలుదేరుతున్నా నీ నామంలో. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు.
తిరిగి నేను ఆరోగ్యంగా క్షేమంగా వస్తానో కూడా నాకైతే తెలియదు. నేను వెళ్ళే పని మంచిదే ఉండొచ్చు, కానీ నాకు అక్కడ ఏం సంభవిస్తుందో తెలియదు. ఎప్పుడైనా ఈ పద్ధతిలో ఆలోచించాము? చూడండి, దేవుని వాక్యం చూద్దాం. దేవుడు నీ కొరకు ఏమేం చేయాలనుకున్నాడో త్వరగా మనం 4-5 విషయాలు చూద్దాం. చదవండి. మొదటిది, ఇప్పుడు ఎవరిది వింటున్నాం? అవ్వ దేవుడు చెప్పింది వెళ్ళలేదు. గిద్యోను చెప్పింది, ఆ ప్రజలు మనిషి చెప్పింది విన్నారు, వాళ్ళు విజయం పొందారు. అవ్వ మనము మనుషులు చెప్పేది వింటున్నామా? ఫ్రెండ్స్ చెప్పేది వింటున్నామా? ఎవరితో మన స్నేహం? ఆత్మీయతను పాడు చేసే వ్యక్తులతోనా? ఆత్మీయతలో కట్టే వ్యక్తులతోనా? ఎవరికి ఎక్కువ ప్రయత్నిస్తుంది మన జీవితంలో? ప్రార్థనతో ప్రయత్నిందా? వాక్యంతో ప్రయత్నిందా? దేవుని మందిరంతో, సంఘంతో, సహవాసంతో ప్రయత్నిందా? లేక లోకంలో కనబడుతున్న వాటితోనా? అసలు కనీసం గ్రహింపని ఉండాలి కదా. ఎవరి పరిచయం వల్ల నా ఆత్మీయత పోతుంది, ఎవరి పరిచయం వల్ల ప్రార్థన పోతుంది, ఎవరి పరిచయం వల్ల వాక్య ధ్యానం పోతుంది, ఎవరి పరిచయం వల్ల కుటుంబానికి దూరం అవుతున్నాను. ఈ గ్రహింపు లేకపోతే మనము దేవుని పిల్లలుగా ఉండవలసిన వారం సాతాను పిల్లలుగా రూపాంతరం చెందుతున్నామని అర్థం. దేవునికి ప్రాముఖ్యత లేదు. మనం ఇన్వాల్వ్ అవుతున్నాం. దేవుడి ఇన్వాల్వ్ అయ్యేటట్లు ఉండాలి మన జీవితం. మన అవసరం దేవుడి ద్వారా తీర్చుకునేటట్టు ఉండాలా. నేనే కష్టపడతా, నేనే పదవులు తిరుగుతా, నేనే తంటాలు పడతా, నేనే తీర్చుకుంటా అంటే దానివల్ల ఏమవుతుందో తెలుసా? వాక్యం ఉంది. సామెతల గ్రంథం 10:22. సామెతల గ్రంథం 10:22. యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యము ఇచ్చును. ఇప్పుడు మనం చూద్దాం, ఏ జాబితాలో ఉన్నాం? మనం మొదటి జాబితాలో ఉన్నామా, లేక రెండో జాబితాకి దిగజారిపోతున్నామా? నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఎప్పటికి కూడా ఎన్ని తంటాలు పడిన ఎక్కువ కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకై, దేవుడిచ్చే ఐశ్వర్యం కొరకై మనం ఎదురు చూడాలి. కానీ ఒక ఆయన భార్య, పిల్లలు, కొడుకుల్ని, పనులని, మందరిని వదిలిపెట్టాడు. అది నా కాన్సెప్ట్. దేవుని చేత ఆశీర్వాదం పొందాలంటే మనం కొన్ని వదిలిపెట్టాలి. మన అవసరాల కొరకు వదిలిపెట్టడం కాదు, దేవుడి కొరకు వదిలిపెట్టాలి. చూడండి, ఆదికాండం 31. ఏమి వదిలిపెట్టాడో చూడండి. ఆయన ఏం జరిగిందో తన జీవితంలో చూడండి. తద్వారా ఏం పొందాడు? 32 వచ్చే వరకే ఏం చెప్తున్నాడో చూడండి. ఏం చెప్తున్నాడో చూడండి. ఏమేం చేశారంట? 20 వచనం, 32:22 ఏం చెప్పాడు? మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పు వలనని రెండవ వానికి, మూడవ వానికి మందల వెంబడి వెళ్ళిన వారందరికి ఆజ్ఞ ఇచ్చును. అతడు కానుకను తన కొరకై ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. కాబట్టి వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. 24 యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఉందా ఇలాంటి అనుభవం మనకు? దేవునితో గడపడానికి, దేవుని యొక్క ఆశీర్వాదం, ఐశ్వర్యమును పొందడానికి యాకోబు ఏమేమి వదిలిపెట్టాడో చూడండి. మనం ఏం వదిలిపెడుతున్నాం? మనం దేవుని వదిలిపెడుతున్నాం, దేవుని పరిచయం వదిలిపెడుతున్నాం, దేవుని సహవాసం వదిలిపెడుతున్నాం,
వాక్యం వదిలిపెడుతున్నాం, ప్రార్థన వదిలిపెడుతున్నాం. అదేం ఆనందమో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ యాకోబు దేని కొరకు ఇవన్నీ వదిలిపెట్టాడు? ఇప్పుడు అడగడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అడుగుతున్నాడు ఏమని? 26 వచనం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వను. ఉందా ఇలాంటి రాత్రి మన జీవితంలో? ఉందా ఇలా ఒంటరిగా దేవుడితో గడిపిన రాత్రి? దేవుడిచ్చే ఆశీర్వాదం ఐశ్వర్యము కొరకు నిలబడ్డామా ఎప్పుడైనా? ప్రభా ఈరోజు నా భార్యతో మాట్లాడను, ప్రభా ఈరోజు నా పిల్లలతో గడపను, ఈరోజు నా తల్లిదండ్రులతో గడపను, ఈరోజు నీతో గడుపుతా, ఈ రాత్రి నీతో గడుపుతా, ఈ గంట నీతో గడుపుతా, ఈ సమయం నీతో గడుపుతా. బట్ నాకు ఆశీర్వాదం కావాలి, నీవిచ్చే ఆశీర్వాదం కొరకు, నీవిచ్చే ఐశ్వర్యం కావాలి. నా కష్టం వల్ల ఇది రాదని నాకు అర్థమైంది. ఎప్పుడైనా ఉందా ఇలాంటి తీర్మానం మన జీవితంలో? ఎప్పుడైనా ఉందా ఇలాంటి ఆలోచన? ఎందుకు మనం ఆశీర్వదించబడలేకపోతున్నాం? ఎందుకు మనం ఐశ్వర్యవంతులం కాలేకపోతున్నాం? ఎందుకు వట్టి చేతులతో మిగిలిపోతున్నాం? ఇదే కారణం. దేవుని ఆశీర్వాదం కొరకైతేను భార్యలను, పిల్లలను, పనివారిని, పశువులను అన్ని దాటించాడంట అవతలకి. ఎక్కడొక్కడి మిగిలిపోయాడు. ఈ రాత్రంతా నీతో గడుపుతా ప్రభా, ఈ దినమంతా నీతో గడుపుతానైనా. ఎందుకయ్యంటే నాకు ఆశీర్వాదం కావాలి, నాకు నీ దగ్గర నుంచి ఐశ్వర్యం కావాలి. ఆశీర్వదించకుండా వదిలిపెట్టలేకపోయాడు దేవుడు. ఆశీర్వదించి వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా నిలబడితే దేవుడి నుంచి ఆశీర్వాదం చూస్తాడు. మనం నిలబడంగా వెళ్ళిపోవాలా. దయ్యం పట్టిందా, దురాత్మ పట్టిందా, చేతపడి శక్తుల ఏం పడతాయో కానీ కొంతమందిని ఎప్పుడు వెళ్ళిపోవాలా ఇదే ఆలోచన. నాకైతే ఎప్పుడు మిగిలిపోవాలా ఇదే ఆలోచన. అసలు శనివారం వస్తుంది సార్, ప్రభా నీకు స్తోత్రమైన 4 గంటలకి లేచి తెల్లవారుజామున చక్కగా పాట పాడుకొని కొన్ని గంటలు ప్రార్థన చేసుకొని కొద్దిసేపు వాక్యం ధ్యానం చేసుకొని వేరే ఎక్కడికైనా ఊరెళ్ళాలంటే ఆ తర్వాత వెళ్తా, లేదంటే ఆ రోజంతా ప్రశాంతంగా ఫాస్టింగ్ ప్రేయర్ ప్రభుత్వం పెడతా. ప్రభా ఎంత మంచి అవకాశం ఇచ్చావు, ఎంత చక్కటి పీరియడ్ నాకు ఇచ్చావు ప్రభా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా నీతో గడిపే గొప్ప ధన్యత నేను ఇలా తీసుకుంటాను. ఇది నా ప్రాక్టికల్, ఇది నా అనుభవం. ఇవి నేర్పాలని చూస్తాను. కష్టమైపోయింది. నేర్చుకునే వ్యక్తులు లేరు. నేను ఎంత త్యాగం చేస్తున్నానో, ఎంత సమర్పించుకుంటున్నానో, ఎంత వ్యయపరుస్తున్నానో, ఎంత శ్రమ పుచ్చుకుంటున్నానో, ఏమి లేని చోటుకి అందరూ సంఘాలు ఉంటే నిన్న ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, మీరు వస్తే చూపిస్తా. మిరియాలగూడ దగ్గర 10 కిలోమీటర్ల యువతల త్రిపురారమకు ఊరుంది. దాదాపు 35-40 సంవత్సరాల నుంచి అక్కడ మందిరం ఉంది. ఎప్పుడో నుంచి ఒక సేవకుడు వచ్చినాడు. నెలకు 10,500 11,000 గిఫ్ట్ ఇస్తారంట. విశ్వాసులందరూ రైతులే. ఏ ఇంటికి పోయినా 500 1000 తక్కువ ఇవ్వకుండా ఇస్తారంట. బట్ పరిచయం ఎన్నిసార్లు ఉండో తెలుసు మందిరంలో? ఆదివారం ఒకసారి, ఇక మిగతా రోజులు ఉండవు. దావీదులకు కుర్రాడు ఉన్నాడు. అన్న సంఘ ప్రార్థన వాక్యం చెప్పన్నా, బైబిల్ పెట్టడం కొంత వాక్యం చెప్పన్నా, బ్రతులాడుతున్నాడంట. పిల్లకి స్నానం చేయించడం, పిల్లలు గుడ్డలు ఉతికించుకోవడం, పిల్లకి మార్కెట్ తీసుకెళ్ళటం, కొనిపియటం, పిల్లలు ఎత్తుకొని తిరగటం. టైర్డ్ అయిపోయినా కానీ దావీదు అలసిపోయినా పోయి పండుకోపో అంటాడంట. ఇట్లాంటి సేవకులకు ఎంత రాజవైభవమో మన నాతింపులు పెట్టింది. కానీ నేను సేవ అనుకోవట్లేదు. ఆదివారం ఉంటే ఆరాధన, మళ్ళీ ఆదివారమే.
సంవత్సరాల నుండి మందిరం, అంతా బలమైన సంఘం. పిల్లకి బాగాలేకపోతే ఒక్కరన్నా వచ్చి నా పిల్లకి బాగలేదని చెప్పి హాస్పిటల్ చూపించలేదు, ఒక 1000 రూపాయలు కానుక తీసుకోండి అని అడగలేదు, పిల్ల చేతిలో ఒక డజను సేఫ్ పండ్లు పెట్టలేదు. ఇది అడిపోదా? మరి నా బోధెట్టిందో చూడండి. కనీసం నాకు ప్రమాదం జరుగుతాడు, 1 రూపాయి అడగలేదు. ఒక వ్యక్తి మీద కేసు పెట్టాలనుకోలేదు, ఆ వ్యక్తి దగ్గర ఏదైనా పొందాలనిపోయాడు. ప్రభు నాకు నేర్పిన పునాదులకి, ప్రభు నా విశ్వాసానికి టెస్ట్ పెట్టాడేమనుకుంటా. నేను ప్రభా ఈ టెస్ట్ పెట్టావా, నేను ఈ టెస్ట్లో ఓడిపోకూడదు, లేదా నేను గెలవాలి. నేనైతే గెలవలేను, నువ్వే నన్ను గెలిపేయాలి. అది నా ప్రార్థన. నువ్వే నన్ను గెలిపించాలి. నేను ఓడిపోకూడదు, నేను గెలవాలి. ఒక వ్యక్తి మీద నేను ఆధారపడకూడదు, ఒక వ్యక్తిపై నేను చేతులు చాపకూడదు. నువ్వు ఎలా అన్నా చేయి ప్రభా, అన్యాయంగా నేను ఏది తీసుకోకూడదు. నన్ను క్షమించు ప్రభా, ఎక్కడైనా పొరపాటుగా నేను అలా చేస్తానేమో, భయం నన్ను వెంటాడుతుంటుంది. దాన్ని కూడా నేను దేవుని లెక్క చెప్పాలి. ఏదైనా మనం ఒకటి ఆశించితే అసలు ఏమీ లేకుండా చేస్తున్న దేవుడు. నేను ఇచ్చేది వద్దనుకున్నావు, అది కావాలనుకున్నావు, ఇష్టం. చూద్దాం ఎంతవరకు పోతావో, ఎంత పొందుతావో, ఎంత తెచ్చుకుంటావో. ప్రభా వద్దు గారు, నాకు ఈ పిచ్చుకల్లాగా నీ దయ చొప్పున ఏదైనా ఇస్తే తింటే ప్రభా అంటే నీకు ఏమీ తక్కువ చేయాలి, ఏమీ తక్కువ చేయాలి. టెస్ట్ పెట్టినప్పుడు మనం గెలవాలా, ఓడిపోకూడదు, నిలబడాలా. జలుబు వస్తుంది, చూస్తాడు ప్రార్థన వస్తాడా రాడా. ఒంటికి నొప్పులు వస్తాయి, చూద్దాం ప్రార్థనకు వస్తాడా రాడా. ఇబ్బందులు పెడతాడు దేవుడు, చూద్దాం ప్రార్థనకు వస్తాడా రాడా. పిల్లకి అనారోగ్యం పెడతాడు, చూద్దాం ప్రార్థనకు వస్తాడా రాడా. పిల్లగాడికి అనారోగ్యం పెడతాడు, చూద్దాం ప్రార్థనకు వస్తాడా రాడా. అమ్మకి అనారోగ్యం పెడతాడు, చూద్దాం. ఈ టెస్టులన్నింటిలో ఓడిపోకూడదు, నేనైతే ఓడిపోను. వాళ్ళు ఉన్న చచ్చిపోయిన నాకు అనవసరం, నేను ఈ టెస్ట్లో గెలవాలనుకుంటాను. అలాగని దేవుడు వాళ్ళని చంపలేదు, ఎప్పుడు చంపడం కూడా. లోకం అంటది మనకి మానవుడా, పిల్లల కంటే ఎక్కువ ప్రార్థన, భార్య కంటే ఎక్కువ ప్రార్థన, తండ్రి కంటే ఎక్కువ ప్రార్థన, తల్లి కంటే ఎక్కువ ప్రార్థన. వాళ్ళకి తెలియదు భక్తి, అలా అనటం అర్థం ఉంది అని మనకు కూడా తెలియదా? నాకు చెప్పాలంటే ఎవడని చెప్తలేదు. సూర్య చంద్ర నక్షత్రాలను దిగి కాళ్ళ మీద పన్నా డోంట్ కేర్, నేను అనుకున్నది నా ప్రభుత్వ సహవాసం. ఇలా ఉంటుంది నా ఆలోచన. చివరికి బట్టలు కూడా నేనే ఉతుకున్నా. చివరికి ఏం చేశా, కేరళకు పోయి ఇటు నుంచి ఇటే వచ్చేసి బట్టలు ఉతికి మళ్ళీ ఇప్పుడు రేపు పొద్దున కేరళకు బయలుదేరాను. కారణం ఏంటి? ఆలోచన ఉన్నది నాకు. దేవుని పని మీద నిమగ్నమై ఉంటాను. ఇంకా ఏది నన్ను డైవర్ట్ చేయలేదు, ఏది డైవర్ట్ చేయలేదు. అది నా తీర్మానం. నేను అనుకుంటాను భగత్ సింగ్ గారు కూడా అలా చేసి ఉంటాడేమో. ఆయన సేవ చేస్తున్న కాలంలో నేను పుట్టలేదు, ఆయన ముగింపు కాలంలో చూశాను, మంచంలో ఉన్న కాలంలో చూశాను, చివరి కాలంలో చూశాను. సేవ చేస్తున్న కాలంలో చూడలేదు. ఇలాగే చేశాడేమో. ఆయనకు కూడా భార్య ఉంది, ఆయనకు కూడా కొడుకున్నాడు, ఆయనకు తమ్ముళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. అందరిని పక్కన ఎందుకు పెట్టగలిగాడు? కాబట్టి అంత గొప్పవాడు అవ్వాలంటే నువ్వు కొన్ని పక్కన పెట్టాలి. యాకోబు ఇంతగా ఆశీర్వదించబడ్డానికి అన్ని పక్కన పెట్టినప్పుడు ఆశీర్వాదం వచ్చింది. మనం పెట్టలేము కాబట్టి ఆశీర్వాదం ఉండదు, అంతే తేడా. పెట్టి చూడు, తెలుస్తుంది. నువ్వు ఎంత డబ్బు నష్టపోయావో, ఎంత ఆరోగ్యం నష్టపోయావో. 2,50,000
ఈ రోజుకి అడగడానికి మనసు ఒప్పట్లేదు. అదే అశ్వత్ అయితే 1000 రూపాయలు కానీ ఎన్నిసార్లు అడుగుతాడో. వాళ్ళ ద్వారా ఎన్ని అవమానాలు పొందానో, ఎంత తృణీకరించబడ్డానో, ఎంత దూషణ పాలయ్యానో, ఎంత పరువుగా పట్టుకున్నానో, బట్ ఒక్క మాట కూడా ఇంతవరకు అనలేకపోతున్నాను. దేవుడిచ్చిన విజన్స్ ఇవి. ఏం అడిగితే ఏం జరుగుతుందో, ఎక్కడ దేవుడి నామానికి అవమానం తెస్తానేమో, ఎక్కడ నా సాక్ష్యం పాడైపోతుందేమో, చచ్చిపోతున్న లోపల భయపడి. నా విజన్ అందరికీ ఉంటుందని నేను చెప్పలేను. ఒకడన్నా ఉంటాడేమో నేను చెప్పలేకపోతున్నాను విషయంలో. నాకు తెలియదు, ఉండొచ్చేమో, లేకపోవచ్చు. బట్ దేవుడు నీ కొరకు ఏం చేస్తున్నాడో, దేవుడు నీ కొరకు ఎన్ని పోగొట్టుకున్నాడో. ఏమన్నా పోగొట్టుకుంటున్నావు మనం? పరలోక వైభవాన్ని పోగొట్టుకున్నాడు, తండ్రి కుడి పార్శ్వాన్ని పోగొట్టుకున్నాడు, స్వరూపాన్ని సొగసును పోగొట్టుకున్నాడు, ఆయన 10,000 మందిని గుర్తింపదగిన వాడు పోగొట్టుకున్నాడు, ఉమ్మి వేసుకున్నాడు, గడ్డబిడ్డలు పెరిగించుకున్నాడు, కొరడదెబ్బలు కొట్టించుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. రిక్తుడిగా కలవరిసరలో ప్రేలాడి చివరి రక్తపట్టు దారపోస్తూ వచ్చాడు. ప్రభువా, నీ చిత్తం జరిగిస్తా. గెస్సమైన తోటల కన్నీరు గార్చాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించు, లేదంటే నేను దాన్ని అనుభవిస్తాను ప్రభా. ఏమైనా ఏమైనా రాసిపడలేదు ఎక్కడ కూడా. ఆ దేవుడి చేతులు చాపి, నా కోసం ఏమన్నా పోగొట్టుకున్నావా, నా కోసం సమయాన్ని పోగొట్టుకున్నావా, నా కోసం ఏమన్నా నువ్వు విడిచిపెట్టావా, నీ ప్రయాణం మానుకున్నావా, నీ ప్లాన్ మానుకున్నావా? ఏం చెప్తావు అడిగితే? నీ అవసరం మానుకున్నావా, నీ అక్కర మానుకున్నావా, నా కొరకు నువ్వేం చేసావంటే ఏం చెప్తావు? నువ్వు చేస్తే పిచ్చోడు కానీ చేసావు, నేను చేస్తానంటావా? చూడండి, ఆయన ఏం చేశాడో అవి మనం చేయాలి. ఇప్పుడు ఇక్కడ గిద్యోను అంటున్నాడు, నేను చేసినట్టుగా మీరు చేయాలి. అక్కడ యేసుక్రీస్తుని మనం తీసుకుంటాం. ఇప్పుడు నేను చేసినట్టుగా మీరు చేయండి అంటే ఏమేం చేద్దాం? ఇంతకు ఆయన ఏం చేశాడు చదవండి. మొదటిది లూకా సువార్త, నంబర్లు వేసుకోండి, ఒక 3-4 చదివి ముగించుకుంటాం, మన సమయం అవుతుంది. లూకా సువార్త మొదటిది 6వ అధ్యాయం 12వ వచనం. అసలు ఆయన ఏం చేశాడు? కనీసం ఆయన చేసినవైనా మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం ఈ రోజు నుంచి. లేదంటే ఆశీర్వాదం ఐశ్వర్యం పోగొట్టుకుంటాం. ఆ దినమున యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి ఒంటరిగా వెళ్ళాడు. ఆయన చేసేది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను చెప్పినట్టు, నేను చేసినట్టు మీరు కూడా చేయండి, మీకు ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైనా రాత్రి మనం ఒంటరిగా ప్రభుతో గడిపామా? రాత్రి ప్రభుతో 7 రోజులు ఆహారం లేకుండా ఒక సమయంలోనే నీరు తాగి నేను ఉపవాసం ఉంటే సంఘమంతటికి ఆశ్చర్యం కలిగింది. ఏంది పిల్లగాడు ఈ యవ్వన కాలంలో కనీసం పన్ను లేదు, ఆహారం లేదు, ఎందుకు ఇంత ఉపవాసం ఉన్నాడంటే, ఇంట్లో వాళ్ళు అడిగితే ఏమోబ్బా ఎందుకున్నాడు ఉపవాసం నాకు తెలియదు. ఎవరా మాట చెప్పింది? లైఫ్ పార్ట్నర్ చెప్పింది. ఏమో ఎందుకున్నాడో తింటలేడు. ఆశ్చర్యం అనిపించలే ఆమెకి. సంఘమంతరికి, పెద్దలకి, నాయకులకు ఆశ్చర్యం వేసింది. ఏందా ఈ పిల్లగాడు 7 రోజులు పన్నుల మజ్జిగల అన్నం లేకుండా
మంచినీళ్ళుగా ఎందుకు ఉపవాసం ఉన్నాడు? అందరికి ఆశ్చర్యం వేస్తుంది. ఏమంటది? ఏమమ్మా తెలియదు నాకు. దాన్ని జాగ్రత్తగా అసలు ఎందుకున్నాడు, ఏ ఉద్దేశంతో ఉన్నాడు, ఎలా సాధ్యమవుతుంది, నేనైతే ఉండగలనా, నేనైతే చెయ్యగలనా, అది ఎంత ఆశ్చర్యమో. ఒకసారి ట్రై చేసి చూద్దామని కూడా ఆలోచన రాలా. నాకెవరు చెప్పలేదు. అప్పుడు దేవుడు అనేకమైన అనుభవాలు నాకు నేర్పించాడు ఆ పాజిటివ్ ప్రేయర్లో. అసలు నేను కలతలు ఎందుకు వాడుతున్నాను తెలుసా? ఈ వాక్యం ఒకరోజు ఒక ఆయన చదువుతుంటే నేను విన్నాను. నేను కూడా రాత్రంతా ప్రార్థన చేయాలా, కానీ ప్రయత్నం చేస్తున్నాను. అట్లా మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తూ నిద్రపోతున్నాను. గదిలో రౌండ్గా మోకాళ్ళ మీద నడుచుకుంటూ ప్రార్థన చేస్తూ కూడా నిద్రపోతున్నాను. రాత్రి కాదు, 12 గంట దాటట్లా. రోడ్డు మీద ఇసుక తెచ్చుకొని రాపరాయి మీద పోసి ఆ ఇసుక మీద మోకాలు వస్తే రక్తపు చుక్కలను వస్తున్నాయి, కానీ గుచ్చుకుపోయి నిద్రపోతుంది. గులకరాలు తెచ్చుకొని సన్న చిప్స్ కంకర దాని మీద కూడా మోకాల మీద అంటే అవి లోపల గుచ్చుకుపోవట్లేదు, ప్రమాదం జరుగుతుందేమని గులకరాలు తెచ్చుకున్న కంకర కొట్టింది, సన్న చిప్స్ దాని మీద మోకరించిన నిద్రపోతున్నా. 12:30 1 గంట లోపే నిద్ర వస్తుంది, పడిపోయి నిద్రపోతున్నా. తెల్లారి నేను చూస్తే నిద్ర నుంచి లేస్తున్నా. రాత్రి ఎలా గడపాలా? ప్రార్థన చేసుకుంటున్నా. రాత్రి ప్రార్థన ఎలా గడపాలా? ప్రభు నాకు నేర్చుకునే ఎడమ నాకు కావాలి. అప్పుడు దేవుడు మాట్లాడాడు, పలానా చోట మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ పో, పగల మీటింగ్ అని దేవుడు చెప్పాడు. ఏంటది? పలానా చోట పగల మీటింగ్. ఆ మీటింగ్ పిలవడం వాళ్ళు ఎవరినని, మీటింగ్ పోయినా కూర్చొని ఉన్నా, వర్తమానం చెప్పే సేవకురాలు. చూడు విచిత్రం. అక్కడ ఫుల్ పెట్టుకుంది, పాటలు అన్నీ పాడిన తర్వాత అన్నయ్య అన్నాడు, మీ దగ్గర కూర్చున్న వాళ్ళు ఎవరైనా పాస్టర్ గారు ఉన్నారా? ఒకవేళ ఉంటే వాక్యం చెప్పే మనసుంటే మీరు స్టేజ్ మీదకి రావచ్చు. ఒకవేళ పాస్టర్ ఉంటే ముందు చేతులు ఎత్తండి అన్నాడు. నేను అన్నీ తిరిగి చూసినా, ఎవడు చేయెత్తలా, ఉన్నాడో లేదో కూడా నాకు తెలియదు. నేనేమి ఎత్తాలనుకుంటున్నా, ఎందుకు ఎత్తాలే అని చెప్తట్లా. రెండోసారి అడుగుతున్నా, మూడోసారి అడుగుతున్నా, ధైర్యంగా చేయొద్దండి. పాస్టర్ ఉంటాడే, నాకు తెలియకుండా చేయెత్తిన చేతికి ఆహా అక్కడ ఉన్నాడు అనమాట. రండి మదర్ వాక్యం చెప్పుతారు అయ్యగారు అనమాట. ఎవడు ఆడని చూస్తే ఎవడు లేడు ఇంకా నేనే. ఆయన బ్రదర్స్ ఎవరు వస్తారు వచ్చి ఆయన తీసుకురాకపోండి అంటే వాళ్ళు బాడీ గార్డ్ వాళ్ళు ఏమంటారు, వాళ్ళని బౌన్సర్స్ బాక్సర్స్ అట్టున్నారు. అమ్మో పిండేస్తారేమని భయం వేస్తే లేదు అనమాట. రెండు అన్నారు. పోయిన వాక్యం చెప్తున్నా, వాక్యం చెప్తా ఉన్నా. అక్కడ వంట చేస్తున్నారు టెంట్ కింద. మే నెల ఎండలు విపరీతంగా ఉన్నాయి, చెమట పట్టింది. స్టాండ్ ఫ్యాన్ పెట్టారు, ఇట్లా గాలి తగలాలన్నా కానీ చొక్క తడిచిపోయింది అప్పటికే. అప్పుడు దేవుడు ఒక అనుభవం నాకు నేర్పాడు. కూరలో కారం వేయడానికి ఒక్కొక్క ప్లేట్లో కారం ఇలా ఎత్తుకు పోసుకొని ఇలా ఫ్యాన్ వెనకాల వెళ్ళకుండా ఫ్యాన్ ముందు నుంచి వెళ్ళింది. ఆ ఫ్యాన్ గాలికి ఆ కారం వేసి ఆ రాత్రి నిద్రపోలేదు. అర్థమవుతుందా? మంట మంట మంట, కుడి కన్ను చూపు చాలా వరకు పోయింది నాకు. నలిపి 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 చాలా వేదన చెందాను. రాత్రి నిద్రపోలేదు. తెల్లారి ఆలోచించింది ఏంటంటే, రాత్రంతా నేను ఈ రాత్రి నిద్రపోలేదు కదా, ఓహో రాత్రంతా ప్రార్థన చేయాలనుకున్నాను మెలకువగా ఉండి. ఆహా కంట్లో కారం పెట్టుకుంటే రాత్రి నేనేం చేయవచ్చు, మేల్కోవచ్చు. మేల్కున్నానంటే ఆటోమేటిక్గా ప్రార్థన చేయొచ్చు అని అలా
రాత్రి 9 గంటలకి ఒక పచ్చిమిర్చి ఇలా 2 ముక్కలుగా చీల్చి ఇలా కళ్ళకి ఇలా రుద్దుకున్నా, కళ్ళు రెప్ప తెరిచి. అంటే ఇది ఒక అనుభవం. మొరట ఆలోచనలు వచ్చినాయి. రాత్రి నిద్రపోకుండా ప్రార్థన చేయాలి నేను. కంట్లో కారం పడింది కదా, రాత్రి నిద్ర పట్టలేదు కదా. అలా పచ్చిమిర్చి చీల్చిన నంచుకున్న తర్వాత కళ్ళలో నీళ్లు కారుతున్నాయి. ఈ రాత్రి బాధపడడం కాదు, ఈ రాత్రి నేను ఏం చేయాలా? ప్రార్థన. అలా నేర్చుకున్నా నేను ప్రార్థన. వీలవుతుంది అందరికీ. అలా నా కంటి చూపుకి లోపం తెచ్చుకున్నా, మొరటిగా ఆలోచించి. అలా ఎన్ని రాత్రులైనా మేలుకోవడానికి దేవుడికి ఏం చేశాడు? ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. అలా రాత్రులు ప్రార్థనలు గడపడానికి, ఒంటరిగా గడపడానికి. ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటా, ఏడ్చుకుంటా, భారంతో ప్రార్థన చేస్తూ ఉంటే మా అమ్మ నిద్రపోలే, అవతల ఇంట్లో ఉంటుంది. ఈ మినిమం ఫుల్గా నిద్రపోతా ఉంది. ఆమె వేసి వచ్చి తలుపు కొట్టింది. నేను తలుపు తీలప్పటికీ నేనేం ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. తలుపు తెరిస్తే పక్కన మనిషి ఏడుస్తా ప్రార్థన చేస్తుంటే, నీకు నిద్ర ఎట్ట పట్టింది? ఏం ఆయన ప్రార్థన ఆయన ఇష్టం, నాకెందుకు అని అర్థమవుతుంది చెప్పేది. ఏ రోజు కూడా నువ్వు ప్రార్థన చేసుకో, వాక్యం చదువు, చర్చికి రా, నేను ఎవరికి చెప్పను. ఎందుకు తెలుసా? నాకెవడు చెప్పలేదు మా ఇంట్లో. నేను కూడా దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. నీ ఇష్టపూర్వకంగా వాలంటరీగా నువ్వు చేసుకోవాలా. బలవంతంగా చేపిస్తే అది చేసేది. దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు, నేను కూడా స్వేచ్ఛ ఇచ్చేసాను. ఇది నా పర్సనల్. నేను వారు చెప్తే చేసేది. ఇలా దేవుడు ఎన్నో అనుభవాలు నాకు పర్సనల్గా నేర్పుతూ వచ్చాడు. అందుకనే నేను ఎవరిలాగా ఉండలేను, ఎవరి పద్ధతులు ఫాలో కాలేను. నా పద్ధతులు నాకే ఉంటాయి. నేను ఏది నేర్చుకోవాలన్నా, ఎలా నేర్చుకోవాలన్నా అన్ని దేవుని దగ్గరనే గడుపుతాను. కాబట్టి మొదటిది, మనం ఆశీర్వాదం, ఐశ్వర్యం పొందకపోవడానికి ఏంటంటే ప్రార్థనలేమి, ప్రభుత్వ సాంగత్యం లేకపోవటం. మనం ఆర్థికంగా ఇబ్బందులు పడటానికి, అనారోగ్యాల పాలవటానికి, 10 మందిలో పరువు పోవటానికి, ఇంట్లో వాళ్ళు మనల్ని దూషించడానికి, ఎగతాళి చేయబడడానికి, సమాజంలో సమస్యను కొని తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే వ్యక్తిగత ప్రార్థన లేకపోవడం. దేవుడికి ఎవరితో అవసరం లేదు, అసలు ఆయన ప్రార్థన అవసరం లేదు. కళ్యాణ చేశాడు శరీరంతో ఉన్నప్పుడు. అది మనకు నేర్పాలనుకున్నాడు కానీ ఆయన ప్రార్థన చేసుకోవాలని కాదు. ఆయనకు అవసరమే లేదు. అక్కడ శరీరంతో ఉన్నప్పుడు మీరు ఇలా చెయ్యండి అని ఒక మాదిరి ఇవ్వడానికి ఆయన అలా చేశాడు. మొదటిది ఏంటిది? ప్రార్థన చేయాలి. రెండవది ఏంటిది? 2 త్వరగా రాసుకోండి. లూకా సువార్త 2:9-11 మూడోది కూడా రాసుకోండి. లూకా సువార్త 9:11. మార్కు సువార్త 1:38. మూడోది కూడా రాసుకోండి. 4వది రాసుకోండి. లూకా సువార్త 23:43. 23:34-43 ఉంటుంది. మనం చెప్తాం, దాన్ని చూద్దాం. ఇప్పుడు చదవండి. రెండవదిగా లూకా సువార్త 9:11. జనసమూహము అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా చేర్చుకొని దేవుని రాజ్యమును గురించి వారితో మాట్లాడచ్చు. స్వస్థత కావాల్సిన వారిని అంటే దేవుని రాజ్యమును గురించి ఏం చేస్తున్నాడు? రెండవది ప్రకటన, సువార్త పరిచర్య. దేని కొరకైన సమయాన్ని వెచ్చించాడు? ఒకటి ప్రార్థన కొరకు భూమి మీద ఉన్నప్పుడు, రెండవది పరిచర్య కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు. కాబట్టి ఇప్పుడు ఐశ్వర్యం, ఆశీర్వాదములు పొందాలంటే ఆయన జీవితంలో ఉన్న రెండవ అనుభవం ఏంటంటే, నేను చేసినట్లు మీరు చేయండి అంటే ప్రకటించే వారు ఉండాలి.
రోజంతలో ఒక్కరికైనా 2-3 మాటలైనా మనం సువార్త చెప్పగలుగుతున్నామా? 24 గంటల పీరియడ్లో కనీసం ఒక వ్యక్తికైనా ఒకరోజు ఈ వాక్యాన్ని పాటించారు. సమయమునందు అసమయమునందు సువార్తికుడిగా పరిచయం చేయమని వాక్యము ఒకరోజు పాటించారు. శరణ్షు అయిపోయింది. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు ఒక ఎవరుడు ఆ కరెంట్ స్తంభాన్ని పట్టుకొని కరెంట్ షాక్ పట్టి చచ్చిపోవాలనుకొని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంటే అప్పుడు ఒక ఆయన వెళ్ళాడట. వెళ్ళి ఏంటి బాబు అంటే నేను చచ్చిపోవాలనుకుని నా దగ్గర రావద్దంటే చచ్చిపోతే చచ్చిపోతావు కానీ నేను నిన్ను ఆపడానికి రాలేదన్నాడట. ఏమన్నాడు? నేను నిన్ను ఆపడానికి రాలా, నిన్ను కాపాడడానికి రాలా, నువ్వు చచ్చిపోతావు కానీ బట్ నేను చెప్పే 2 మాటలు విను, అది విన్న తర్వాత చచ్చిపో, నేను నిన్ను కాపాడడానికి రాలేదన్నాడంట. అన్న తర్వాత ఆయన కొన్ని మాటలు చెప్తా ఉంటే ఆ యవనుడు అన్నాడంట, మీరు డిఎల్ మోడీ గారా? ఏమని గుర్తు తిరిగాడు ఆ కుర్రాడు? ఇతని డిఎల్ మోడీది ఐడెంటిటీ ఎలా వచ్చింది? సమయమునందు అసమయమునందు ఏం చేసే అలవాటు ఉంది ఆయనకి? రాత్రుల పూట ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ సువార్త చెప్పే అలవాటు ఉందంట. అంటే అది ఆయన ఐడెంటిటీ. మన ఐడెంటిటీ ఏంటి మరి? మీరు డిఎల్ మోడీ గారండి అన్నాడంట. ఎస్, ఐఎమ్ డిఎల్ మోడీ. ఐఎమ్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఏమని చెప్పాడు? కరెక్ట్ అయిన గ్రామర్ అది. ఐఎమ్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఇన్ జీసస్ క్రైస్ట్. నేను దేవుడి పనిలోనే ఉంటా, దేవుడి పనే చేస్తా. ఈ టైం ఆ టైం అనేది నాకు అవసరం లేదు. మరి మన గుర్తింపు ఏంటి? అందుకని యేసుక్రీస్తు రెండవది ఏంటంటే ఆయన ప్రకటించే అలవాటు కలిగిన వాడు. మూడవది ఏంటో తెలుసా? మార్క్స్ వార్త 1:38 చెప్పారు, దీంట్లో రాస్తామని. సమీప గ్రామాలకు వెళ్ళి ప్రకటించాలి, మీరు నాతో పాటు రండి. కొంతమందిని ఒక టీమ్గా తయారు చేసుకోవాలి. ఆయనకు ఒక టీం ఉంది, ఒక టీంను తయారు చేశాడు. మరి నీకున్న టీం ఏంటి? నువ్వు వారితో పోవడానికి ఇష్టపడుతున్నావా, వారు నీతో రావడానికి ఇష్టపడుతున్నావా? నీ టీం ఎలాంటిది? ఒకసారి చదవండి, ఏమంటాడు? ఆయన ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించుటకు, మనమనడం లేదు చూడండి ఇక్కడ. నేను ప్రకటించుటకు, ఏమంటున్నాడు? నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి. ఆయన ఆహ్వానించాడు. మనం ఏమి ఆహ్వానిస్తున్నాం? వారి ఆహ్వానానికి మనం ఎగేసుకొని పోతున్నాం. మనకి ఏ ఆహ్వానం ఇవ్వడం లేదు ఎవరికి. ఆలోచించండి ఎంత అద్భుతంగా ఉందో. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే నేను ప్రకటించాలి కాబట్టి మీరు రండి. నువ్వు ప్రకటిస్తే మాకేం పనయ్యా అనుకుంటారా? నీ పని ఏదో నువ్వు చూసుకోవు, మా పని మేము చూసుకుంటాం అనుకుంటారా? కాబట్టి ఇక్కడ అద్భుతం ఏంటంటే దేని కొరకు మనం సమయాన్ని ఎక్కువ వెచ్చిస్తున్నాం, దేని కొరకు మనం ప్రయాణాలు చేస్తున్నాం. యేసుక్రీస్తు అంటున్నాడు, నేను చెప్పినట్టు చేయండి, అలాగా మీరు చేయండి. ఐశ్వర్యమును ఆశీర్వాదాన్ని, ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని మీరు పొందండి. మనకి ఎక్కడి నుంచి వస్తాయి అవి చేస్తే కదా. ఇది రెండవది. మూడోది చూడండి, యోహాను సువార్తలోనే లూకా సువార్త 9:11 కింది భాగం, స్వస్థత అవసరమైన వారిని ఏం చేశాడు? స్వస్థత కావాల్సిన వారిని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. చాలా మంది పాపపు రోగముతో మూలుగుతూ ఉన్నారు. భౌతిక సంబంధమైన రోగము
ఏదో ఒక రోజు తగ్గిపోతుంది. బట్ పాప రోగం నుంచి విముక్తులు చేసే బాధ్యత నీదే. ఆ రోగం నుంచి ఎవడు కాపాడలేడు. ఎప్పుడైనా అలాంటి వ్యక్తుల పట్ల నీకు దయ ఉందా? అయ్యో వీడు పాడైపోతున్నాడే, అయ్యో వీడి దేవుడి దూరంగా ఉన్నాడే. ఎప్పుడైనా అతని పేరెత్తి అతని మార్పు కొరకు, రక్షణ కొరకు అతని కొరకే సమయాన్ని వెచ్చించి ప్రార్థించిన అలవాటు ఉందా? అతని కొరకే 10 సార్లు ఇంటికి వెళ్ళి ఒకసారి నా దేవుని మందిరానికి ఆహ్వానించిన అలవాటు ఉందా? మనం రావడమే కష్టం అనుకుంటే ఇంకా అవన్నీ ఆడ చేస్తాం అన్నట్టుంది. భారం ఉండాలి. పాప రోగంతో నరకానికి వెళ్తున్నారే, వారి పట్ల వారి స్వస్థపరచాలా, వారి రక్షణను నడిపించాలా, బాగు చేయాలా, కుటుంబ జీవితం కట్టాలి అనే ఆలోచన, భారం ఎందుకు లేదు మనకి? కాబట్టి మూడవది ఏంటంటే, అనేకులు పాప రోగంతో మగ్గిపోతున్నారు. వారిని ఆత్మ సంబంధమైన స్వస్థత వారికి కలిగించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది మూడవది. నాలుగవదిగా చూడండి, వరకాల మనం చదువుకున్నాం. నాలుగవదిగా చూస్తే 23 అధ్యాయంలో క్రీస్తు వార్త 34 వచ్చిన అనుకుంటే ఒకసారి చదవండి. ప్రార్థించడమే కాదు, ప్రకటించడమే కాదు, వారికి రక్షణ కొరకు పాటుపడాలి. ఆత్మరక్షణ కొరకు. 34 యేసు యేసు తండ్రి వీరు ఏమి చేస్తున్నారో మీరు ఎరగరు కనుక. వీరిని క్షమించమని చెప్పారు. కాబట్టి నాలుగవది ఏంటంటే, యేసు చేశాడు కాబట్టి మనం చెప్తున్నాడు, క్షమించేటువంటి స్వభావం. నాలుగవది ఏంటి? ప్రార్థించడమే కాదు, ప్రకటించడమే కాదు, వారి ఆత్మీయమైన క్షేమం గురించి ఆలోచించడమే కాదు, వారి స్వస్థతల గురించి ఆలోచించడమే కాదు. నాలుగవది ఏంటంట, వారిలో ఉన్న బలహీనతను ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు వదిలేయటం కాదు, క్షమించి మరలా చెప్పాలి. క్షమించి మరలా 10 సార్లు చెప్తే వాడికి మెంటలు వచ్చి సరే బదల ఒకసారి వచ్చి కూర్చుంటలే అనేటట్టు చేయాలంట. మనమే ఆడు చెప్తే వినడండి, ఆ రాడండి, ఆ నమ్మడండి, ఇట్లాంటి సాక్ష్యాలు ఇస్తాం మనం. నీ డ్యూటీ తీసుకొచ్చి కూర్చోటువంటి కట్టమే. దేవుడి డ్యూటీ ఏం చేయాలో దేవుడు చేస్తాడు. ఏం చేయాలో దేవుడు